ఉంచగలిగితే నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు, నీ బాధ మీద నీకు జయిస్తాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ నేను గెలిపిస్తాడు. ఎవరి మధ్యన నువ్వు తలదించుకున్నావో వాళ్ళ మధ్యన నీ తలను లేపుతాడు. ఎక్కడ నువ్వు పడిపోయావో అక్కడే నిన్ను లేపుతాడు. నీ శక్తికి మించిన కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన భూమి ఆకాశంలో సృజించిన దేవుడు, కన్ను లేని వారికి ఆయన కన్నిచ్చిన దేవుడు, చేతులు లేని వారిని స్వస్థపరిచిన దేవుడు, నీ జీవితంలో కూడా ఏదైనా చేయగల సమర్థుడు. యేసుక్రీస్తు వారి నామములో మీ అక్కర్లని తీరిపోవును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీ దుఃఖము గొప్పగా సమాప్తమైపోవును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీ దేహాలకు ఇప్పుడు సంపూర్ణ స్వస్థత కలుగును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీకు కొత్త ద్వారాలు తెరవబడును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీ ప్రార్థనలకు గొప్ప జవాబులు వచ్చును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీరు తలగా మారిపోదురు గాక. యేసుక్రీస్తు వారి నామములో దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క మహిమ మిమ్మల్ని వెంబడించును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీరు మీ కుటుంబాల ఆశీర్వాదకరంగా మారిపోవును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీరు ఆత్మీయంగా పైకొచ్చుదురు గాక. యేసుక్రీస్తు వారి నామములో మీరు ఆర్థికంగా పైకొచ్చుదురు గాక. యేసుక్రీస్తు వారి నామములో మీరు ఆరోగ్యవంతులుగా మారిపోదురు గాక. యేసుక్రీస్తు వారి నామములో మీ బలహీనతలన్నీ తీరిపోవును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కలుగును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీకు సమాధానము అనుగ్రహింపబడును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీ మనసుకు నెమ్మది కలుగును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీ గృహాలు దేవుని సన్నిధితో నింపబడును గాక. యేసుక్రీస్తు వారి నామములో దేవుని యొక్క మహిమ మిమ్మల్ని మీ కుటుంబాలను వెంబడించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. మన దేవుడు భూమిని ఆకాశములను సృజించిన వాడు. ఆయన మన జీవితంలో ఏదైనా చేయగల సమర్థుడు. ప్రజల మరొక పాట పాడుకొని మన దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుని సందులో మనం ఉన్నాం కాబట్టి ఆయన సందులో ఉన్న మనకి ఏ కుదువ కూడా ఉండదు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. పచ్చికల చోట నన్ను పరుండ చేయించున్నాడు. శాంతి కలవల చామల నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామము నిరిగినవాడు కనుక నేను అతన్ని గర్వించేదను. అతను నాకు మొరపెట్టగా ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఈ మాటలు ఎవరు చెప్పారు తెలుసా? ప్రభు అయిన దేవుడు చెప్పాడు. నువ్వు మొరపెడితే నీ మా స్వరం వింటాడంట, నేను లేపుతాడంట, నీకు ఆరోగ్యం ఇస్తాడంట. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే నీ మనసుకు గొప్ప సమాధానం ఇస్తాడు. సమాధానము కొనుక్కోలే కావద్దు కానీ ప్రభు తన ఉచితముగా నీకు లభిస్తుంది. ఏమి ఇస్తాడు నాకు అని నువ్వు అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట వింటుంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానము ఎంత ఖర్చు పెట్టినా అది మనకు దొరకదు. అది దేవుడు ఇస్తేనే దొరుకుతుంది. దానికి కర్త అయి ఉన్నాడు దేవుడు, దానికి యజమానుడై ఉన్నాడు దేవుడు. గాడ్ ఇస్ ద ఓనర్ ఆఫ్ పీస్. దేవుడు దేనికి ఓనరు? పీస్కి, ఆ సమాధానానికి ఆయన అధిపతి అయి ఉన్నాడు. అది ఆయనకు ఒక పేరు ఉంది, సమాధానకర్త. చెప్పండి, సమాధానకర్త. ఆయన నీ జీవితంలో సమాధానం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, నీ మనసుకు నెమ్మదిస్తాడు. ఎటువంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నా సరే వాటిని నువ్వు జయిస్తావు. వేస్తున్నాము. నాతో కలిసి ఈ పాట పాడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మారుతుంది నీ జీవితము, వేదన చింతకుమా, మరచిపోరు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముతుమా. మారుతుంది నీ జీవితము, వేదన చింతకుమా, మరచిపోరు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముతుమా. మోసే భారం నీవు చేసే త్యాగం, మోసే భారం నీవు చేసే త్యాగం, ఎదురీతలని ఎదపూతలని చూసెను నా దైవం, నీకు చేసెను న్యాయం. చూసెను నా దైవం, నీకు చేసెను న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చింతకుమా, మరచిపోరు నిన్ను యేసయ్యా, మాటే
మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నీవు యేసయ్యా మాటే నమ్ముసుమా నీవు మోసే భారం నీవు చేసే త్యాగం మోసే భారం నీవు చేసే త్యాగం ఎదురికలని ఎదపుతలని చూసెను నా దైవం నీకు చేసెను న్యాయం చూసెను నా దైవం నీకు చేసెను న్యాయం మారుతుంది నీ జీవితం వేదన చెందకుమా మరచిపోడు నీవు యేసయ్యా మాటే నమ్ముసుమా మారుతుంది నీ జీవితం వేదన చెందకుమా మరచిపోడు నీవు యేసయ్యా మాటే నమ్ముసుమా ఆలస్యం అయిందని ఆక్రందన చెందకు రోజులు మారవని రోధించకు ఆలస్యం అయిందని ఆక్రందన చెందకు రోజులు మారవని రోధించకు ఆరోధననే ఆరాధనగా మనుగడనే మధురముగా ఆరోధననే ఆరాధనగా ఆ మనుగడ గొప్ప మధురముగా మనసుకు నా దైవం నీవు వీరపు ధైర్యం 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 మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నీవు యేసయ్యా మాటే నమ్ముసుమా మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నీవు యేసయ్యా మాటే నమ్ముసుమా నీవు చూసే భారం నీవు చేసే త్యాగం నీవు మోసే భారం నీవు చేసే త్యాగం ఎదురీతలని ఎదపుతలని చూసెను నా దైవం నీకు చేసెను న్యాయం చూసెను నా దైవం నీకు చేసెను న్యాయం మారుతుంది నీ జీవితం వేదన చెందకుమా మరచిపోడు నీవు యేసయ్యా మాటే నమ్ముసుమా మారుతుంది నీ జీవితం వేదన చెందకుమా మరచిపోడు నీవు యేసయ్యా మాటే నీ కథ మారదని నీరాశలు ఉండకు నీ వెత తీరదని చింతించకు నీ కథ మారదని నీరాశలు ఉండకు నీ వెత తీరదని చింతించకు నీ చింతలనే చిరునవ్వులుగా ఏతనలే స్తుతి కీర్తనగా నీ చింతలనే చిరునవ్వులుగా నీ ఏతనలే స్తుతి గీతముగా మార్చును నా దైవం నీవు తీరకు విశ్వాసం 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 మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నన్ను యేసయ్యా మాటే నమ్ముసుమా మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నీవు యేసయ్యా మాటే నమ్ముసుమా నీవు మోసే భారం నీవు చేసే త్యాగం
దైవం నీకు చేసెనులే సాయం. చూసెను నా దైవం నీకు చేసెనులే న్యాయం. ఆరోధనని ఆరాధనగా మనుగడని గొప్ప మధురముగా. ఆరోధనని ఆరాధనగా ఆ మనుగడని గొప్ప మధురముగా. మార్చును నా దైవం నీవు వీడకు నీ దైవం. మార్చును నా దైవం నీవు వీడకు నీ దైవం. నీ చింతలని చిరునవ్వులుగా యేసయ్యనే స్తుతికీర్తనగా. చింతలని చిరునవ్వులుగా ఆ యేసయ్యనే స్తుతికీర్తనగా. మార్చును నా దైవం నీవు వీడకు విశ్వాసం. 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 మారుతుంది నా జీవితము వేదన చెందకుమా. మరచిపోడు నన్ను యేసయ్యా మాటే నమ్ము సుమా. హల్లెలూయా. ఎవరు మార్చుతారు మన జీవితాన్ని? ఈరోజు నీ పరిస్థితులను మార్చుకోలేకపోతున్నావా? నీ బ్రతుకును మార్చుకోలేకపోతున్నావా? నీ అలవాట్లను మార్చుకోలేకపోతున్నావా? అయితే బాధపడకు. నీకు ఒక శుభవార్త. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీ అలవాట్లను మారుస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీ ఆర్థిక స్థితిని మారుస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీ బిడ్డల జీవితంలో కార్యాలు చేస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీకు ఎటువంటి అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నా నీకు ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. మనం సేవించే దేవుడు ఎవరో తెలుసా? చింతలనే చిరు నవ్వులుగా మారుస్తాడు. చెప్పండి, చింతలని ఎలా మారుస్తారంట? చింతలని చిరునవ్వులుగా యేసయ్యనే స్తుతికీర్తనగా. మార్చును నా దైవం నీవు వీడకు నీ దైవం. మార్చును నా దైవం నీవు వీడకు విశ్వాసం. హల్లెలూయా. ఏది విడిచిపెట్టకూడదు? నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకు. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. నీ చింతలనే చిరునవ్వులుగా మారుస్తాడంట. నీ కీర్తననే స్తుతి కీర్తనగా మారుస్తాడు. స్తుతి కీర్తన అంటే దేవా నీకు స్తోత్రం, నా బ్రతుకును మార్చావు, నా జీవితాన్ని మార్చావు, నీకు స్తోత్రం అంటే నవ్వులుగా మారుస్తాడంట. మారానే మధురంగా మార్చాడు. దేవుని ప్రజలు అన్నారు, అయ్యా మాకు దాహం వేస్తుంది, తాగడానికి నీళ్ళు లేవు, ఏం చేయమంటావు అంటే అక్కడ కొంచెం నీళ్ళు కనిపించాయి, వాటర్ కనిపించింది. ఆ వాటర్ ఏమైంది? చేదుగా ఉంది. చెప్పండి, చాలా చేదుగా ఉంది. నీళ్ళు ఉన్నాయి కానీ తాగడానికి నీళ్ళు. చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయి. అందరూ ఉంటారు కానీ మీరు ప్రేమించే వాళ్ళు కనిపించరు. అందరు లేనట్లే ఉంటావు. నీకు పెద్ద కుటుంబం ఉంటుంది, ఆయన సమాధానం ఉండదు. ఈరోజు నీ జీవితం అలా ఉందా అంటే మారా అనుభవంలో నువ్వు ఉన్నావు. అయినా నువ్వు భయపడే అవసరం లేదు. నీకు యేసుక్రీస్తు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు. ఆయన చెప్తున్నా, నేను ఉన్నాను కదా నీకు సహాయం చేయడానికి. ప్రభు నా జీవితం ఈరోజు మారలా ఉంది అని అంటున్నావా? అయితే మధురంగా మార్చబోతున్నాడు. నమ్మిన గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రజలకి తాగడానికి నీళ్లు లేక, నీళ్లు ఉన్నాయి కానీ చేతితో ఉన్నాయి అంటే లేనట్లే ఉన్నాయి. అయ్యా మాకు నీళ్ళు లేవయ్యా అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? మధురముగా మార్చాడు. అప్పుడు ఆ నీళ్లు తాగడానికి పనికొచ్చాయి. ఈరోజు నీ బిడ్డ మాటలేదా? ఏ బిడ్డ వల్ల నువ్వు బాధపడుతున్నావో ఆ బిడ్డనే మధురంగా మారుస్తాడు. ఈరోజు ఏ బిడ్డ వల్ల అయితే నువ్వు చేదు అనుభవాలు అనుభవిస్తున్నావో ఆ బిడ్డ ద్వారా నీకు మధుర అనుభవాలు ఇస్తాడు. ఈరోజు ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తూ బాధపడుతున్నావో అదే పరిస్థితిలో నీకు సమాధానం ఇస్తాడు. ఎక్కడ ఎవరి మధ్యనే నువ్వు తల దించుకున్నావో వారి మధ్యనే నీ తలను లేపుతాడు. ఎక్కడో కాదు, అక్కడే. ఎందుకంటే ఆయన శక్తిని నీకు చూపిస్తాడు. యోసేపు ఏ అన్నల మధ్యనైతే ఇబ్బంది పడ్డాడో, అవమానింపబడ్డాడో, త్రోసి వేయబడ్డాడో, గోతులో వేయబడ్డాడో, అమ్మ వేయబడ్డాడో, అదే అన్నల మధ్యన దేవుడు ఏం చేశాడో తెలుసా? అదే యోసేపుని ప్రధానమంత్రి గారిగా ఒక మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టి చూపిస్తాడు. తాను తన బిడ్డతో ఉన్నానని, తన నమ్మిన వాడిని విడిచిపెట్టలేదని చూపించాడు.
ఈరోజు ఏ బంధువుల మధ్యనైతే, ఏ మిత్రుల మధ్యనైతే, ఏ పని స్థానంలో అయితే, ఏ వీధిలో అయితే ఎవరు మధ్యనైతే నువ్వు తలదించుకున్న స్థితి నీకు వచ్చిందో వాళ్ళు మధ్యనే నిన్ను లేపుతారు. నేను అపహాసించిన వారే నీ ఎదురు వస్తారు. నేను చూసి తక్కువగా చూసిన వారే నేను చూసి ఘనంగా చప్పట్లు కొడతారు. ఇలాంటి వ్యక్తి మరొకటి లేడు అంటారు. కారణం తెలుసా? ఎందుకంటే నీ దేవుడు వారి మధ్యన నిన్ను దీవిస్తాడు. తాను నీతో ఉన్నాడని, నీవు ఆయనతో ఉన్నావని ఆయన చూపిస్తాడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన విశ్వసించావు, ఆయన ప్రార్థించావు, ఆయన కీర్తించావు. నా దేవుడు నది మధ్యలో విడిచిపెట్టడానికి అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఒక మాటలో ఉంటుంది, నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నది మధ్యలో నిన్ను విడిచిపెట్టునా. ఏంటంట? నమ్మదగిన దేవుడే నడిపిస్తూ ఉంటే నది మధ్యలో నిన్ను విడిచిపెడతాడా? హల్లెలూయా. విడిచిపెట్టుకోండి. ఒక్కసారి నిన్ను చేయి పట్టుకున్నావంటే ఆయన నీ చేయిని మనం విడిచిపెట్టడు. ఎవ్వరు విడిచిపెట్టని విడిచిపెట్టడు. నేను దీవిస్తాడు. ఆయన నిన్ను పట్టుకున్నాడో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉంచడానికి కాదు, నీకు దీవించి, నీ పిల్లలను దీవించి, నీ కుటుంబాన్ని దీవించి, అందరి మధ్యన కూడా నేను తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచడు. ఆ రోజు నువ్వు తెలుసుకుంటావు, నా దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ప్రజలా, నేను ఆయన్ని సేవించి ఓడిపోలేదు, నేను ఆయనను నమ్ముకొని బలింగా అయిపోలేదు, సిగ్గుపరచబడలేదు. నా దేవుడు నా తలను లేపాడు, నా పిల్లలను దీవించాడు, నా ఇంటిని దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు. ఎందుకో తెలుసా? ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మలను ఆశీర్వదించాను. దేవుడు ఎందుకు నేను మర్చిపోలేదు తెలుసా? ఆయన నా దీవించడానికి మర్చిపోవట్లేదు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకంలో పెట్టుకుని ఉన్నాడు. ఆయన మనస్సులో నువ్వు ఉన్నావు. ఎక్కడున్నావు? ఆయన మనసులో, ఆయన గుండెలో నువ్వు ఉన్నావు. కాబట్టి నేను ఇప్పుడు మర్చిపోడు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉన్నా సరే నమ్ముదా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను మహా అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. మహా అభివృద్ధి పొందుతావు. ఆర్థికంగా పైకి వస్తావు, ఆత్మీయంగా పైకి వస్తావు, ఆరోగ్యంగా పైకి వస్తావు. నీ బిడ్డలు దేశం ఉన్నత స్థానంలో ఉంటారు. దేవుడు వాళ్ళని తలగా చేస్తారు కానీ తోకగా చేయదు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్య నారాయణ గారు వచ్చి మనకు సాంగ్ పాడతారు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మనం మహిమపడతాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నాతో కలిసి మాటలు పలకండి. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చెయ్యగలను. నన్ను బలపరచు యేసయ్య ద్వారా నేను సమస్తము చెయ్యగలను. యేసయ్యందు నేను జయిస్తాను కానీ ఓడిపోను. యేసు రక్తమే నాకు విజయము. నేను అనాథని కాను. యేసయ్య నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించెదను. నేను దేనిని గూర్చి చింతపడను కానీ యేసయ్యందు ఆనందిస్తున్నాను. నేను పలికినవన్నీ యేసు నామములో వినాలని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ మాటలని, ఈ దేవుని వాక్యములని నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. పాట పాడుతుండగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. అనంతరం మనం ఆరాధనలోకి వెళ్తాం. ఆమేన్. Hallelujah, 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 hallelujah. Hallelujah. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఎడారి దారి
లక్ష్యమందు నిలిచి నా ముందనే నడిచి నీ శక్తినే చాటనందుంచినే చోట నే వెలుగుకే ఆరాధనే ఆయుధం కోరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా కోరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా ఎర్ర సముద్రాలో నా ముందు కొల్లుచున్నా పరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా ఎర్ర సముద్రాలో నా ముందు కొల్లుచున్నా పరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా దేవుడు నడిపించుచుండగా నడి మధ్యల నన్ను విడిచిపెట్టునా నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యల నన్ను విడిచిపెట్టునా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు అన్యాయము చేయుట సంభవమిగా ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు అన్యాయము చేయుట సంభవమిగా వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట సంభవమిగా వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట సంభవమిగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా అవరోధ అవకాశాలు నీడు దాచెదా
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట సంభవమిగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా. అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా, అవరోధ అవకాశాలు నేను దాటెదా. అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా, అవరోధ అవకాశాలు నేను దాటెదా. యెహోవా సెలవిచ్చిన ఒక్క మాటైనా చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా. యెహోవా సెలవిచ్చిన ఒక్క మాటైనా చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా. యెహోవా సెలవిచ్చిన ఒక్క మాటైనా తప్పి ఉండలేదుగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. నడి మధ్యలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం నేను సేవించే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యలో నిన్ను విడిచిపెట్టునా. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు నడిపిస్తుంటేనంట నడి మధ్యలో ఏం చేయడంట, విడిచిపెట్టేడు నేను ప్రజా అంతవరకు నడిపిస్తాడు. చింతపడకు నీ పిల్లల కోసం, చింతపడకు నీ కుటుంబం కోసం, చింతపడకు నీ బ్రతుకు కోసం నడిపించేవాడు పైన ఉన్నాడు. ఊపర్ వాళ్ళ సబ్ కుచ్ దేఖతా హై అని అంటారు, విని ఉంటారా మాట మీరు ప్రజా. పైన ఉన్నవాడండి, పైన ఉన్నవాడంటే స్లాబ్ మీద ఉన్నవాడని కాదు, పై ఫ్లోర్లో ఉన్నవాడని కాదు. పైన ఉన్నవాడంటే ఆకాశ మహాకాశాలలో సర్వోన్నతుడు కానీ సర్వశక్తిమంతుడుగా ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉండి యుగ యుగాలు ఈ సృష్టిని ఏలుతూ ఉన్నాడు. ఈ సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో ఆయన ఇష్టమైన వారిని మనమే. నల్లని చూచి ఆయన ఆనందించుచున్నాడు. మనల్ని చూసి ఏం చేస్తున్నాడు, ఆయన ఆనందిస్తున్నాడు. యేసయ్య మనం చూసి ఆనందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డ, ఆయన సంధిలో ఉన్న మనము గుర్తుపెట్టుకో, నడి మధ్యలో మాత్రం నేను విడిచిపెట్టి వెళ్ళవు. అంతవరకు నడిపిస్తాడు. నడిపించడం మాత్రమే కాదు, నీ స్థితిని నీ పరిస్థితిని మారుస్తాడు. అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావు కానీ, ఆశీర్వాదకరంగా ఉంటావు కానీ బలహీనుడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. యు విల్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ మెనీ. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మన మధ్యలో కుమారి గారు వస్తారు, ఆరాధన చేస్తారు. అందరూ కలిసి కొంతసేపు మన దేవుని ఆరాధించుకుందాం. లేచి నుంచుందాం. ప్రభు అయిన దేవుని ఆరాధించడం మంచిది. ఆత్మతో సత్యముతో మనం ప్రభుని ఆరాధించినప్పుడు దేవుని యొక్క శక్తిని మన జీవితం మనం అనుభవిస్తాం. ఆమేన్. ఆరాధిద్దామండి. మీ చేతుల పైకెత్తి కళ్ళు మూసుకున్న ఆత్మతో సత్యముతో ప్రభుని మాత్రం ఆరాధిద్దాం. ఎటువైపు ఆలోచన కానీ తలంపులను ఉండకూడదు. ప్రభు సన్నిధికి వచ్చిన దేవుడు మనం చూస్తున్నారని, దేవుడు మనం అనుగ్రహిస్తున్నారని, ఆయన గమనిస్తున్నారని, ప్రతి ఒక్కరికి ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారని ప్రతి ఒక్కరుగా గ్రహిస్తూ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. మనుషుల వైపు దిక్కులెటు వైపు చూడకుండా ఎటువంటి తలంపులు వచ్చి విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాత్రమే కనిపిస్తూ, దేవుని మాత్రమే హెచ్చిస్తూ, దేవుని మాత్రమే కొనియాడుతూ, ఆయన మాత్రమే మహిమపరుస్తూ ఆరాధిద్దామండి. ప్రతి ఒక్కరి చేతుల పైకి ఎత్తుదాం. పాట ఆరాధన పాట వచ్చినా రాకపోయినా నాతో మీరు అందరూ కూడా సహకరిస్తూ కళ్ళు పూసుకుంటూ ఆయన్ని మాత్రమే కనబరుద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించెదను అధికముగా ఆరాధితును ఆశక్తితో, ప్రేమించెదను అధికముగా
పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే స్తోత్రమయ. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే స్తోత్రమయ. మమ్మ స్వస్థపరచవే స్తోత్రమయ. మమ్మ స్వస్థపరచవే స్తోత్రమయ. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. చెప్తామండి. ఆరాధన ఆరాధన Glory to Lord. ఆరాధన 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 ఆరాధన. యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చాడే స్తోత్రమయ. యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చాడే స్తోత్రమయ. మాకు జయమిచ్చాడే స్తోత్రమయ. మాకు జయమిచ్చాడే స్తోత్రమయ. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన Glory to God. దివి బాబా శంకర్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా యీరే యెహోవా యీరే ఆదుకున్నావే స్తోత్రమయ. యెహోవా యీరే యెహోవా యీరే ఆదుకున్నావే స్తోత్రమయ. మమ్ము ఆదుకున్నావే స్తోత్రమయ. మమ్ము ఆదుకున్నావే స్తోత్రమయ. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే స్తోత్రమయ. యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే స్తోత్రమయ. మాకు తోడై నిలిచావే స్తోత్రమయ. మాకు తోడై నిలిచావే స్తోత్రమయ. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే
పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన everybody. ఆరాధన 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 ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతును నిన్ను పూర్ణ శక్తితో ఆరాధింతును నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన glory to God. ఆరాధన 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 ప్రేమించెదను. ప్రతి ఒక్కరు చెప్పాలి. అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 everybody ఆరాధన
సేవలు వాక్యంలో వెళ్ళబోతుండగా ప్రతి ఒక్కరు కూడా వాక్యం అందు భయభక్తులు కలిగి ఏమి దైవచ్యాన్ని దినా దేవుడు దైవజనుల నుండి ఏం మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరు భయముతోను భక్తితోను నాతో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరు మనసులో అనుకోవాలి ప్రభా ఇది నాతో వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. మీ వాక్య మార్గంలో స్థిరపరచండి, మీ వాక్య మార్గంలో బలపరచండి, మీ వాక్య మార్గంలో సమాధానం దయచేయండి. వాక్యంతో మాతో మాట్లాడే వాక్యాన్ని లోబడే స్వభావం, వాక్యాన్ని వినే గ్రహించే చెవులు, వినే మనస్తత్వం దేవ, నడిచే హృదయాన్ని ప్రభావం తండ్రి మాకు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవుని వాక్యంతో మాట్లాడిన మనసులో అనుకుందాం. దైవ సేవల వాక్యంలోకి వెళ్ళబోతుండగా ఎవరో ఒకరు వాక్య ఫలింపు కొరకు వాక్యం అనేక హృదయాలు నాటబడేటట్లు, అనేక హృదయాలు తెరవబడేటట్లు, అనేక హృదయాలు కదిలింపబడేటట్లు ప్రతి మనోనేతం యేసునామములో గ్రహించే విధంగా ఒకరు ప్రార్థన చేద్దామండి. ప్రేరేపించిన వారు ఒకరు దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడ మహాగణుడ సర్వోన్నత సర్వశక్తిమంతుడ సర్వోత్తరుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త ఉదయకాలం సమయంలో ప్రభువా నా తండ్రి ఆరాధనలో ఉన్నారు, స్థితిలో పాటల్లో మీరే మహిమ పొందారు ప్రభా. స్తోత్రమైన ఇదిగో ప్రభా నీ దేవుని దాసుని ప్రభా ఎవరి సేవకులను ఒక్కసారి ఈ హస్తములతో నీ కృపతో మీరే ఎత్తి పట్టుకోమని అడుగుతాను ప్రభా. వాక్యం ద్వారా ప్రభా నాయన సూటిగా నేరుగా నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభా. స్తోత్రమైన నీకంటూ అసాధ్యమైనది ఏం లేదు ప్రభా. నమ్మటి నీ వలనైతే నమ్మటి వారికి సమస్తము సాధ్యమే నాయన. అయ్యా నా ప్రవర్తన నా ప్రాణమా నా ప్రాణ ఎందుకు విసిరితి వెళ్తానని ప్రభా. దేని గురించి కూడా ప్రభా నా తండ్రి బిడ్డల కోసం కానీ కుటుంబాల కోసం కానీ శ్రమలు ఉన్నాయని కష్టాలు ఉన్నాయని బాధ యాదరోగాలు ఉన్నాయని అప్పులు ఉన్నాయని ప్రభా మీ దేవుని చూసి మీరు చింతపడగలరు ప్రభా తండ్రి. నా దేవుడు తను కొనసాగిపోయిన జీవితం మాకు మీకు అందరికీ దయచేసి నడుతాను ప్రభా. అయ్యా తండ్రి నాన్న 26వ సంవత్సరం నా ప్రభా ఈ దిన తండ్రి నాయన 13వ తారీఖున ప్రభా 7వ నెల తండ్రి నాయన ఇంతవారికి మమ్మల్ని కాచాము కాపాడాలని స్తోత్రములు. మరణం నుండి అపవాదం నుండి సాతాను నుండి శ్రమల నుంచి తప్పించి నోటి స్తోత్రం నాయన. అయ్యో ఉదయకాలం సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడకు, నేను గనపరచడకు, నేను మాటపట్టడకు, నేను స్థితించడకు, నిన్ను కీర్తించడకు ప్రభా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నా ప్రభా. అయ్యా తండ్రి నేను ఎవరి కూడా వాటి వినిసి పెట్టడం కాదు ప్రభా. ఎలాగైతే భూమి మీద ఎత్తలు వేస్తున్నామో ఆ ఎత్తలు నీరు పైగా ఎలా మొక్క వస్తుందో మొక్కకు పలుపు చేస్తుందో మొక్క కొమ్మ వస్తుందో కొమ్మ రాగల ప్రభా ఎలా జీవ ఫలాలు ఇస్తున్నావో అక్కడ మా జీవితాలు కూడా ప్రభా సిగరెప్పు చేసి వాక్యాలు నా ప్రభావాలు తలంపు తండ్రి ముద్రింపసేని ప్రభా స్తోత్రమైన ప్రతి ఒక్కరి కోసం నీ సేవకులతో మీరు మాట్లాడాలి ప్రభా. అయ్యా తండ్రి ఎవరైతే శ్రమలు వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, సమస్యలు వచ్చారో, ఏ రోగాల నుంచి వచ్చారో ప్రతి ఒక్కరి కోసం ప్రభా వాక్యం దాన్ని ప్రతి ఒక్కరు మీరు బలపరచండి, తెరపరచండి ప్రభా. నీ దేవుని దాసుడికి నాయన నూతన వల్ల నూతన శక్తి నూతన ఆత్మ గాయసినవ్వండి, పరిపూర్ణమైన వారికి దయచండి. అదే దేశాల్లో రాష్ట్రాల్లో పట్టణాల్లో పల్లెలు వాడుకొని ప్రభా 2-3 ఎక్కడున్న 6 మధ్య ఉన్నానన్నా ప్రభా మాట వాటికి సెలవిచ్చిన దేవాలని స్తోత్రమైన లక్షల కొద్ది వేల కొద్ది జనాలు ఉంటారు అక్కడ ఉన్నాడు అండం కాదు కానీ 2-3 నేనే ఉన్నానన్నా ప్రభా. మా మధ్యలో ఉన్న మేము నమ్మొచ్చిన ప్రభా. అదేవిధంగా ఇక్కడ వచ్చే ప్రతి బిడ్డను మీరు జీవించి ఆశీర్వదించాలి. చిన్న కుమారుడు కూడా ప్రభా తన మంచి నాయన అంత మార్పులు ఉంటే ఫలింపచేయండి ప్రభా. గవర్నమెంట్ జాబ్ అట్టుకు త్వరలో రావటానికి సహాయం చేయండి. సేవకుడికి సేదడిగా ఓదడిగా పేదలకు పక్షంగా న్యాయం చేసేబడి ఉన్నారు ప్రభా. అదే మీ సహాయం నేను ప్రయాణం అయ్యేది ప్రభా. నాకు తోడుగా వేడిగా ఉన్నాను ప్రభా. ప్రయాణంలో రాకపోకలు నా చేయి పట్టుకుని నడిపించాడు నాయన. నీ కృపే మాకు దయచేయమని నీ కొద్ది ప్రార్థన పాత్రలో చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు. ప్రార్థన చేసిన ఆంటీగాని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యంలోకి మనం వెళ్తాం. టుడేస్ టాపిక్ ఫియర్ నాట్, అండ్ టుడేస్ టాపిక్ ఇస్ ఫియర్ నాట్. ఈరోజు దేవుని వాక్య లేఖనములు ఏంటి మనం తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా అందరూ విందురు గాక. ఆమేన్. భయపడకు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. భయపడకు. ప్రైజ్ ది లార్డ్. దేనికి భయపడుకుంటున్నావు? నీ భవిష్యత్తు కోసం నువ్వు భయపడుతున్నావా? నీ బిడ్డల కోసం నువ్వు భయపడుతున్నావా? నీ పరిస్థితి బాగోలేదని నువ్వు భయపడుతున్నావా? లేదా జీవితంలో స్థిరత్వం లేదని నువ్వు భయపడుతున్నావా? నా ఆరోగ్యం బాగోట్లేదని నువ్వు భయపడుతున్నావా? అయితే ప్రియమైన దేవుడి బిడ్డ, నువ్వు ఏ విషయంలో భయపడుతున్నా సరే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు భయపడద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ స్పీకింగ్ ఫియర్ నాట్. నువ్వు ఎటువంటి భయం నీకు వచ్చినా సరే నువ్వు భయపడ అక్కరలేదు. There is no need to fear because God Almighty is with you. గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు నీ పక్షముగా ఉన్నవాడు చాలా బలవంతుడై ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉండగా నువ్వు దేనికి భయపడ అవసరం లేదు. శత్రువు వల్ల వచ్చే భయం కానీ, అనారోగ్యాల వల్ల వచ్చే భయం కానీ, నీ భవిష్యత్తు విషయంలో నీకు వచ్చే భయం కానీ, రేపు అనేది ఎలా ఉంటుంది అని ఆలోచన వల్ల వచ్చే భయం కానీ, నీ బిడ్డల జీవితంలో మార్పు లేక నువ్వు చూస్తున్న భయము కానీ, నీ ఆరోగ్యం బాగోక నువ్వు పడుతున్న భయము కానీ, ఎటువంటి భయంలో నువ్వు ఉన్నా సరే ఈరోజు సర్వోన్నతుడైన దేవుడు సెలవిస్తున్నాడు భయపడద్దని. ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వాళ్ళకి చెప్పండి భయపడద్దని. మీ పక్క వాళ్ళకి చెప్పండి ఫియర్ నాట్, ఫియర్ నాట్ అని చెప్పండి. భయపడద్దని చెప్పండి. దేనికి భయపడద్దని చెప్పండి. యేసయ్య ఉన్నాడని చెప్పండి. ఆయన చూసుకుంటాడు, ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్తాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. Turn our Bibles to the book of Joshua chapter 1 verse 9. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎవరు తోడుగా ఉంటాడంట? నీ దేవుడైన యెహోవా. చెప్పండి, నా దేవుడు అని చెప్పండి. అంటే సొంతము. ఎవరి సొంతము? నీ సొంతము. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మన సొంతము. నా ఫోన్ అని అంటాం కదా, నా బైక్ అని అంటాం కదా, నా షర్ట్ అని అంటాం కదా, నా బైబుల్. అలాగే దేవుడి కోసం నువ్వు ఏం చెప్పాలి? నా దేవుడు. బైబిల్ చెప్తుంది నీ దేవుడు. నువ్వు వెళ్ళే మార్గం అంతటిలో నీకు తోడై ఉంటాడంట. మార్గం అంతటి అంటే అర్థం ఏంటి? ఏ మార్గము? మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఆ జీవిత ప్రయాణములో ఒక పని చేస్తున్నా, ఒక చదువు చదువుకుంటున్నా, ఒక కాలేజీకి వెళ్తున్నా, ఒక డ్యూటీకి వెళ్తున్నా, ఒక మార్కెట్కి వెళ్తున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే ఈ జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ప్రతిరోజు కూడా ఎదురొస్తున్న పోరాటాలను నువ్వు జయిస్తూ ముందుకెళ్ళాలి. మన దారిలో వెళ్తున్నప్పుడు, ఒక ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు, ప్రయాణం మనం చేస్తున్నప్పుడు, ఒక గమ్యంకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. చెప్పండి, ప్రయాణం చేయాలి. ప్రయాణం చేస్తుండగా దారి ఎప్పుడు బాగుంటుందని మనం చెప్పలేము. చెప్పగలమా? కొన్నిసార్లు దారిలో ఊతులు వస్తాయి, కొన్నిసార్లు దారిలో స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, కొన్నిసార్లు దారిలో చట్టం ఉండొచ్చు, కొన్నిసార్లు దారిలో ఉప్పు పిల్ల అడ్డు రావచ్చు. నువ్వు వెళ్తున్న దారిలో ఎన్నో రావచ్చు. అయినా సరే, ఎన్నో వచ్చినా సరే మనం ఆగిపోతామా? సాగిపోతామా? ఆగిపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది. నువ్వు సాగిపోయేవాడుగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఎన్ని అడ్డులు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నువ్వు వాటిని దాటుకొని ముందుకెళ్తావు. కారణం ఏంటంటే నీ దృష్టి నువ్వు ఎక్కడ నిలిపావు? ఆ దారి మీద నిలిపవే, ఆ గమ్యం మీద నిలిపావు. నువ్వు ఏ గమ్యంకి వెళ్ళాలనుకున్నావో అక్కడికి వెళ్ళాలనుకున్నావు, తీర్మానం తీసుకున్నావు. కాబట్టి ఎన్ని అడ్డులు వచ్చినా నువ్వు ఏం చేయలేదు, ఆగిపోలేదు. వాటిని దాటావు, జయించావు, ముందుకు వెళ్ళిపోయావు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు అనారోగ్యాలు రావచ్చు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కొన్నిసార్లు శత్రువులు ఎదురవచ్చు, కొన్నిసార్లు అవమానాలు ఎదురవచ్చు, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవచ్చు, కొన్నిసార్లు మన జాబ్ను మనం కోల్పోవచ్చు, కొన్నిసార్లు మనం అనుకోలేని జరగకపోవచ్చు. అయినా సరే నీ దేవుడిని విడిచిపెట్టకూడదు. నీ గమ్యమైన పరలోకానికి వెళ్ళే దారిలో నువ్వు వెన తిరిగి చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఒక మాట చెప్పారు. ఏమని? నాకిటి మీద చెయ్యి వేసి వెనక తిరుగువాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. అంటే అర్థమేంటి? ఎవరైనా నన్ను వెంబడింపగోరినయ్యాడా
అంటే ఎవరైనా యేసయ్యను వెంబడించాలనుకుంటేనంట ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకోవడం అంటే రిజెక్ట్ చేసుకోవాలి. రిజెక్ట్ చేయడం అంటే ఏంటి? హల్లెలూయా. ఉదాహరణకి మనకి ఇష్టం లేని వంట ఎవరైనా వండి పెట్టారనుకో, ఆ కూర నీకు నచ్చలేదు, నువ్వేం చేస్తావు? నాకు వద్దు అంటావు. అంటే అర్థం ఏంటి? రిజెక్ట్ చేస్తున్నావు, ఉపేక్షిస్తున్నావు. మన జీవితంలో కూడా దేవునికి అయిష్టమైన కొన్ని ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంట? వాటిని ఉపేక్షించుకోవాలి. అంటే దేవుడు అన్నారు అబద్ధాలు అనకూడదు. హల్లెలూయా. కానీ తెలిసో తెలియక నీ నోటి నుంచి ఏదో తప్పు మాట వచ్చేసింది, అప్పుడు నువ్వేం చేయాలి? దానిని ప్రభు దగ్గర క్షమించమని అడిగి దాన్ని రిజెక్ట్ చేయాలి. అంటే మళ్ళీ ఆ తప్పు చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ప్రజలో రిజెక్షన్. తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను నువ్వు వెంబడింపవలెను. సిలువ అంటే ఏంటి? భారంగా ఉంటుంది. హల్లెలూయా. కూలి వాళ్ళు సిమెంట్ బస్తా పైన ఈ భుజం మీద పెట్టుకొని ఏం చేస్తారు? ఆ పై ఫ్లోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా సిమెంట్ వర్క్ జరుగుతూ ఉంటే కింద నుంచి వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఎత్తుకొని లేదా ఇంటి మీద పెట్టుకొని ఆ భారాన్ని మోసుకొని పైకి వెళ్తారు. అలాగేనంట ఈ జీవిత యాత్రలో మన సిలువను మనం ఎత్తుకొని ముందుకెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటి? సిలువ అంటే ఏంటి? కొన్నిసార్లు దేవుడు కొన్ని బాధ్యతలు నీకు ఇస్తాడు. ఆ బాధ్యతలు కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చు, అయినా సరే నువ్వు వాటిని మోసుకొని వెళ్ళాలి. ఏంటంటే ఆ బాధ్యతలు? ఉదాహరణకు ఒకటి, ఈ లోకంలో అందరిగా నువ్వు పనిచేస్తూ, అందరిగా చదువుకుంటూ, అందరితో నువ్వు జీవిస్తున్నా సరే దేవునితో కూడా నువ్వు నడాలి. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నేను ఇది చేయాలి అని అనుకోవచ్చు, కానీ దాంట్లో నీకు దీవెన ఉంది, దాంట్లో నీకు ఆశీర్వాదం ఉంది. కొన్నిసారి కుటుంబ బాధ్యత ఎవరిచ్చారు? ఒక ప్రతి భర్తవైతే దేవుడు నీకు భార్య అనే బాధ్యత ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ భార్య బాధ్యత నీ మీద ఉంది. భార్యను చూసుకుంటున్నప్పుడు ఇది నేను చెయ్యాలా, ఈ కష్టం నేను పడాలా, ఆవిడని నేను చూడటం ఏంటి అని అనుకోకూడదు. ఎందుకంటే ఎవరిచ్చిన బాధ్యత? దేవుడు ఇచ్చాడు. ప్రజలా నీ జీవితకాలం అంతా నీ భార్యను చూసుకుంటున్న బాధ్యత నీదే. ఉదాహరణకు ఒకరు భార్య అయితే నీకు భర్త మీద బాధ్యత దేవుడు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? నీ భర్తను నువ్వు చూసుకోవాలి. నా భర్తకి నేనే ఉండి పెట్టాలా, నా భర్తకి నేనే సహాయపడాలా అని అనకూడదు. అదొక బాధ్యత, అదొక సిలువ మాట. ప్రజలా ఏంటది? ఒక సిలువ. ప్రజలా సిలువ అంటే ఒక బాధ్యత నీ మీద మోపబడింది, దాన్ని నీ మీద మోపవాడు యెహోవాయే. అందుకే వాక్యం మీద సెలవిస్తుంది, యవన కాలం ముందు కాటి మోయిట నరుడికి మేలు అని. కాడంటే ఏంటి? ఎద్దుల మీద మోపుతారు కాడిని, మీరు చూసే ఉంటారు. ప్రజలా ఆ ఎద్దు ఎప్పుడైతే కాటిని మోపుతారో ఎద్దుకి స్వేచ్ఛ ఉండదు. ఎద్దు ఆ యజమానుడు ఎలా చెప్తే ఆ భూమిని తుమ్ముతుంది అన్నమాట. ఎద్దు ప్రజలా ఆ దున్నదానికి ఉపయోగపడేది ఏంటి? ఒక కాడి దాని మెడ మీద పెడతారు. అది మీరు 2 ఎద్దులను కలిపి దీని మీద ఒక చెక్కతో చేయబడిన ఒక కాడిని పెడతారు. అప్పుడు ఎద్దు తనకి ఇష్టమైన తినడానికి అవ్వదు, ఇటువంటి వెళ్ళడానికి అవ్వదు. యజమానుడు ఏది చెప్తే అదే చేయాలి. అయితే దానికి ముందు ఇబ్బందిగానే ఉంటుంది, తర్వాత దానికి మేలు జరుగుతుంది. ఎందుకు? యజమానుడు ఆ పనంతా అయిపోయిన తర్వాత దానికి ఇష్టమైన ఆహారం పెడతాడు. అదే ఒకవేళ ఎద్దు తనకి ఇష్టంగా తనకి ఇష్టం వచ్చినట్టు తిరిగితే యజమానుడు పెట్టే మంచి శ్రేష్టమైన ఆహారము దానికి దొరకదు. వీధిలో ఉన్న ఏదో ఒక మొక్క తింటదేమో, ఏదో తనకి ఇష్టమైన వృక్షము దాన్ని భుజిస్తుందేమో, కానీ యజమానుడు ఇచ్చే శ్రేష్టమైన ఆహారం దానికి దొరకదు. యజమానుడు ఎవరికి ఇస్తాడో తెలుసా? తన యొక్క పొలంలో తన మాట విని తన కాడిని మోస్తూ. హల్లెలూయా. ఎవరు ఏ ఎద్దు తిరుగుతారో ఆ యజమానుడు ఆ ఎద్దు యొక్క సమస్త బాధ్యతను తీసుకుంటాడు. కాడిని మోపింది ఆ ఎద్దు మీద కోపముతో కాదు, ఆ ఎద్దును ప్రేమించే. ప్రజలా ఆ ఎద్దుకి శ్రేష్టమైన బహుమానము తర్వాత దాచిపెడతాడు. ఆ కాడి మోసిన తర్వాత, ఆ కాడి మోసి పని చేసిన తర్వాత ఎద్దుకు మంచి ఆహారం దొరుకుతుంది. ఎద్దుకు బాగోకపోతే యజమానుడే బాధ్యత తీసుకుంటాడు. ఎద్దుకు ఏది కావాలని యజమానుడే చూసుకుంటాడు. యజమానుడు ఏమంటాడు తెలుసా? ఇది నా ఎద్దు అని చెప్పండి. ఆ ఎద్దుకి ఒక పేరు వస్తుంది, ఆ యజమానుడి పేరు దానికి పెట్టబడుతుంది. యజమానుడు అంటాడు ఇది నాది, ఇది నా సొంతం అని అంటాడు. ప్రజలా దేవుడు కూడా మన మీద కొన్నిసార్లు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. అది నీ కుటుంబ బాధ్యత, కొన్నిసార్లు భర్తకేమో భార్య బాధ్యత, భార్యకేమో భర్త బాధ్యత, తల్లిదండ్రులకేమో పిల్లల బాధ్యత, తల్లిదండ్రులకేమో ఆ బిడ్డలకేమో తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకు ఇస్తాడంటే అది దేవుడే ఇస్తున్నాడు. ఆ బాధ్యతను నమ్మకంగా చేసుకుని వెళ్తే దాని తర్వాత నువ్వు దీవించబడతావు. అందుకే అన్నాడు పిల్లలతో, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించము, అప్పుడు దీర్ఘాయుష్యవంతుడు అవుతుంది. సన్మానించడం అంటే ఏంటి?
నీ జీవితకాలం అంతయు నీ తల్లిని నీ తండ్రిని నువ్వే చూసుకోవాలి. తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే వారిని నువ్వు చూసుకోవాలి. అది నీకు దేవుడు ఇచ్చిన బాధ్యత. అది నువ్వు కష్టంగా ఫీల్ అవ్వకూడదు, ఇష్టపడి చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. రెండో విషయం మనం ఆలోచిస్తే, భర్తకు దేవుడు ఎవరు బాధ్యత ఇచ్చాడు? భార్య బాధ్యత ఇచ్చాడు. అంటే నీ భార్యను నువ్వు పోషించి చూసుకోవాలి. అది నువ్వు కష్టంగా ఫీల్ అవ్వకూడదు. ఆ దేవుడు ఇచ్చిన కార్యం. భార్యకు కూడా దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. నీ భర్తను నీ బిడ్డలను నువ్వు చూసుకోవాలి. అది నువ్వు చూసుకోవాలి. ప్రజల ఆ కార్య దేవుడు నీకు ఇచ్చాడు. దానివల్ల నువ్వేమవుతావు అంటే దాని తర్వాత దేవుడు ఒక ఆశీర్వాదాన్ని కూడా దాచిపెడతాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏదైనా చెయ్యు అని నీకు చెప్పాడు అంటే దాని వెనకాల దీవులను కూడా ఏం పెడతాడు? దాచిపెడతాడు. తన యొక్క భయభక్తుల నిమిత్తము ఆయన దాచిపెట్టిన మేలు ఎంతో గొప్ప దాచిపెట్టాడంట నీ కొడుకు మేలను. ప్రజలా అయితే దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుంది? దిగులు పడకుము, చెరియకుము, నువ్వు వెళ్ళు మార్గమంతటిలో నీవు సేవించుచున్న దేవుడు ఏమై ఉంటాడంట? నీకు తోడుగా ఉంటాడంట. నువ్వు ఏ పని మీదకి వెళ్ళి ఏ పని సాక్షి ఇల్లు కట్టడానికి ప్రారంభిస్తున్నావా? దేవుడు నీకు తోడై ఉంటాడు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు నీకు తోడై ఉంటాడు. ఒకవేళ నువ్వు ఒక స్టూడెంట్గా ఉంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా? దేవుడు నీకు తోడై ఉంటాడు. ఒకవేళ పనిని ఎత్తుకోవడానికి నువ్వు వెళ్తున్నావా? ఆ పనిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రజలా ఒకవేళ ఆరోగ్యం బాగాలేదా హాస్పిటల్కి వెళ్తున్నావా? అయినా దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రజలా ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఎప్పుడు చేయలేని ప్రయాణం చేస్తున్నావా? దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు ఏది చేయి, నీ మార్గం అంతటిలో ఆయన మాటిస్తున్నాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఆయన తోడై ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? జీవితాలు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. వెంటనే నువ్వు చూడకపోవచ్చు, దేవుడు మన విశ్వాసాన్ని కనబడతాడు. కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర వచ్చినప్పుడు మనకు కంగారు ఉండకూడదు. చెప్పండి, తొందరపడి నచ్చువాడు దారి తప్పిపోతాడు. ప్రజలా దేవుడు మనల్ని గమనిస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అలాంటప్పుడు నువ్వు విశ్వాసంతో ఏం చేయాలి? ఆయన వైపు మాత్రమే చూస్తూ ఉండాలి. ఏమి అవ్వలేదు, ఏమి జరగలేదని విశ్వాసాన్ని విడిచిపెట్టుకోండి. కొన్నిసార్లు అవలేనట్లే కనిపిస్తుంది, కానీ కొంతకాలం తర్వాత దేవుడు జరిగిస్తాడు. దేవుడు ఏదో గొప్పది ఇవ్వడానికి నేను పరీక్షిస్తాడు. ప్రజలా ఆయన ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కానే కాదు. ప్రజలా మన దేవుడు భూమిని ఆకాశములను కూడా చేశాడు. ఒక రోజు సృష్టి అయిందా? 7 రోజులు పట్టిందా? చెప్పండి, ఎన్ని రోజులు పట్టింది? 7 రోజులు పట్టింది. ఎందుకు? మన దేవుడికి ఎప్పుడు ఒక టైం ఉంటుంది. చెప్పండి, ఆ టైం ఆయన మేరడు. ఆయన ఏది చేసినా ఒక టైం పెట్టుకొని ఆ టైంకే చేస్తాడు. యోసేపుని దీవిస్తానని 17 ఏటలో ఏమని చెప్పారో తెలుసా? నేను తలగా చేస్తాను. అంటే ఏంటి? నీ సహోదరులందరికంటే కూడా నువ్వు పైవాడుగా ఉంటావు. కానీ అతను 17 ఏళ్ళు ఇచ్చిన కళ 80 సంవత్సరాలు వచ్చినా తలగా మారలేదు. అన్నీలే తలగా ఉన్నాడు, అతని కిందే ఉన్నాడు. గత 20 సంవత్సరాలు వచ్చాయి, 25 సంవత్సరాలు వచ్చాయి, 28 సంవత్సరాలు వచ్చి ఏం మారలేదు. కానీ విశ్వాసం విడిచిపెట్టలేదు యోసేపు. దేవుడు మాట ఇచ్చాడు, మాట ఇచ్చింది దేవుడు. మనిషి అయితే నేను భయపడుతున్నాను, మాట ఇచ్చింది సర్వోన్నతుడు కాబట్టి తప్పక ఒక రోజు ఈ మాటలు జరిగిస్తాడని నమ్మి ఎన్ని ఏళ్ళైనా సరే మౌనంగా ఉన్నాడు. 30 ఏళ్ళు వచ్చాయి. యోసేపు అనుకోలేదు 30 ఏళ్ళ దేవుడు దీవిస్తాడని. ఎప్పుడైతే 30 ఏళ్ళు వచ్చాయో యోసేపు అనుకోకునే విధంగా, ఊహించలేని విధంగా ప్రజల కార్యాలు చాలా వేగంగా స్టార్ట్ అయ్యాయి. ఏమయ్యాడో తెలుసా? అక్కడ ఐగుప్తు దేశంలో చుట్టూ వచ్చాడు. ఫరో ఒక 2 రథం మీదకి ఎక్కాడు. ఫరో ఒక రుకరను తను ధరించాడు. ప్రజల ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా మారాడు, గొప్పవాడిగా మారాడు, శ్రేష్ఠుడిగా మారాడు. దేవుడు ఇచ్చిన కళ నెరవేరిందా అంటే దేవుడు ఏం కలిగించారు? తన సహోదరులందరికంటే తలగా చేస్తానని. కానీ దేవుడు అధికంగా నుంచి దీవించాడు. అతని అన్నలకు మాత్రమే కాదు, ఆ దేశంకే అధికారిగా మారిపోయాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా? ఆ వాగ్దానం నువ్వు అవిశ్వాసంతో చూడద్దు, విశ్వాసంతో నమ్ము. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎదురు చూపులు వృధాగా, ఎదురీతలని ఎదకూతలని చూసాను నా దైవం. ప్రజలా చూస్తాడు నీ దైవుడు. అది నీ ధైర్యం విడిచిపెట్టకు. నీ చింతలనే చిరు నవ్వులుగా మారుస్తాడు. హల్లెలూయా. వేదననే స్తుతి కీర్తనగా మారుస్తాడు. స్తుతి ఎప్పుడు స్తుతిస్తావు? సంతోషంగా ఉన్నప్పుడు, దేవుడి కార్యం చూసినప్పుడు, తండ్రి నాకు ఇది ఇచ్చావు నీకు స్తోత్రం, నాకు ఈ మేలు చేస్తావు నీకు స్తోత్రం అంటావు కదా. అలా స్తుతి కీర్తనగా మారుస్తారంట నీ వేదనను. దేవుడు విశ్వాసం చూస్తూ ఉంటాడు. నువ్వు నమ్ముతూ విశ్వాసంతో ఉండు. అయితే నువ్వు ఎదురు చూస్తున్నావు, ఆ ఎదురు చూపుడు వృధాగా పోవు. దేవునికి ఏది ఇస్తానన్నాడు దానికంటే ఇవ్వగలడు, అధికంగా ఇవ్వగల శక్తిమంతుడు. అందుకే అడిగిన వాటికంటే నువ్వు ఊహించిన వాటికంటే నువ్వు అధికంగా ఇస్తారంట. చెప్పండి, సొలొమోను ఏమడిగారో తెలుసా?
ఒక జ్ఞానాన్ని అడిగాడు, ప్రభా దేశం ఉంది, నేను వయసులో చిన్నవాడిని, నేను ఈ రాజ్యాన్ని ఏలుబడి చేయలేను, మా నాన్నగారికి ఉన్న అనుభవం నాకు అంత లేదు అనుకున్నాడు. ప్రార్థన చేశాడు, ప్రభా నాకు జ్ఞానం కావాలి, ఎందుకు ఈ ప్రజలు నేను న్యాయంలో ఈ ప్రజలు నేను నడిపించాలి, లీడ్ చేయాలి, వీరికి నీతి న్యాయములను నీ ఇష్టమైన దారిలో నడిపించాలి అని ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఒక్కటే ఇవ్వలే, అతను అడిగింది జ్ఞానం ఒకటే, దేవుడు అతనికి 2 కల్పించారు. ఏంటవి? ఐశ్వర్యములు, ఘనతయు. దేవుడి నామానికి మహిమ కలుగును. ఈ రోజు ఒకటి అడిగితే అనుకోకు, ఈ ఒక్క అంశం ప్రార్థన చేసా, ఈ ప్రార్థన అంశం ఇన్ని రోజులైతే ఇంకా రాలేదనుకోకు, ఆలస్యం అవుతుందంటే అడిగింది ఇస్తాడు, నువ్వు అడగడింది కూడా ఇస్తాడు. ఏదో కలిపకపోతున్నాడని నమ్ము. ప్రజలా దేవుడు నీకు ఏదో కలిపకపోతున్నాడు. నువ్వు అనుకుంటావు, ఒకటే అనుకుంటావు, కానీ దేవుడికి 3 ఇచ్చి దీవిస్తాడు. నువ్వు ఒకటే చేస్తానని అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు 3, 10 చేసి చూపిస్తాడు. అధికంగా ఇస్తాడు కానీ తక్కువగా మాత్రం నీకు ఎవడు. ఎందుకంటే నువ్వు ఎదురు చూసావు. ఎదురు చూడటం మనకు సులువు కాదు, అయినా సరే నువ్వు ఎదురు చూసావు కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, భయపడద్దు. ఏ భయమైనా నువ్వు భయపడదు, నీ భయం విడిచిపెట్టు. ఎందుకంటే నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు తోడుగా ఉండడానికి నీ దేవుడని యెహోవా నీకు తోడు అయి ఉంటాడు. నీ మార్గం అంతగా నీకు తోడుగా ఉంటాడంట. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అలాగే జరిగింది. ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఒక సర్కస్ జరుగుతుంది. ఆ సర్కస్ లో ఒక వ్యక్తి ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఏం కట్టాడు, మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తుంది. మధ్యలో పడిపోతే ఏమవుతుంది, వాళ్ళు చనిపోతారు. అసలు ఇక్కడ మధ్యలో ఏమి లేదు. ఇక్కడ ఒక కొండ, ఎడమ వైపు ఒక కొండ, కుడి వైపు ఒక కొండ ఉంది. ఈ కొండకి ఆ కొండ మధ్యలో ఏం కట్టాడు, ఒక పెద్ద ఒక తాడు కట్టాడు. అసలు ఒక బలమైన తాడును కట్టాడు. ఆ తాడు మీద ఏం చేస్తున్నాడు, కుట్టి కాలున నడుస్తున్నాడు. ప్రజలా అది ఓడి కాదు, తాడు మీద నడుస్తున్నాడు. అతను సర్కస్ చేసే మనిషి. ప్రజలా సో అతను నడుస్తూ ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి ఇలా వెళ్తున్నాడు, అలాగే వస్తున్నాడు. చూసిన వాళ్ళని చప్పట్లు కొడుతున్నారు, ఎందుకంటే రోడ్డు మీదే సరిపోయినారు. అందుకే ముందు చూసినాడు అంటారు. ప్రజలా ముందుకు చూస్తున్నాడు. ఈ రోజుల్లో మనుషులు ఏంటంటే ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఆ ఫోన్నే చూసుకుంటూ నడిచిన వాళ్ళు కూడా ఉంటారు. ముందు రాయి ఉందో లేకపోతే అక్కడ బూతులున్నా ఏమి, రోడ్డు మీద నడుస్తున్న ఫోన్ వాడకూడదు, బండి మీద వెళ్తున్నప్పుడు ఫోన్ వాడకూడదు. ప్రజలా ఏ పని చేస్తున్నావు ఆ పని మీద నీకు మనసు ఉండాలి. వంట చేస్తున్నప్పుడు కూడా వంట మీదే మనసు ఉండాలి. బండి నడుపుతున్నా, కారు నడుపుతున్నా, దేని మీద మనసు ఉండాలి. చదువుతున్నామంటే చదువు మీదే, మధ్యలో ఫోన్ రానివ్వకూడదు. ప్రజలా అలాగే నువ్వు చేసినప్పుడే ఆ పనిలో నువ్వు అభివృద్ధి చెందుతావు. అలాగే మీరు చూడండి, పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితివా, వాడు అడుపులేనంత కాదు రాజులంత నిలుస్తాడంట. నిపుణత కలిగి ఉండాలి, కాన్సన్ట్రేషన్, శ్రద్ధగా నువ్వు చేయాలి. ప్రార్థన చేసినప్పుడు కూడా శ్రద్ధగా చేయాలి. ప్రజలా మధ్యలో ఫోన్ వస్తే ఎత్తద్దు, ఏ పని చెయ్యద్దు. ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రార్థన ఎంతవరకు ఎవరితో మాట్లాడాలి. హల్లెలూయా. తర్వాత చెప్తా, ఒక పాప చెప్పా ఇది ఏంటి అని అడిగారు, అమ్మ చెప్తాను ఆగు, ప్రార్థన ఏంటని చెప్తానని చెప్పండి. ప్రజలా ప్రార్థన ఏంటని మర్చిపోకుండా వాళ్ళతో మాట్లాడాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఏదైనా శ్రద్ధగా చేసినప్పుడు దానిలో మనం జయిస్తాం. ఆ పని మీద మనకు పట్టు వస్తుంది. అందుకే ఏ పని నీకు రాకపోయినా సరే, అది ఏ పని అయినా సరే నువ్వు ఒక్కసారి 10 సార్లు చేస్తే ఏమవుతుందంట, ఆ పని మీద నువ్వు పట్టు సాధించేస్తావు. ఏదైనా మీరు నేర్చుకోవాలనుకున్నారనుకోండి, అది మీకు రాలేదు, మీరు ఏం చేయాలి, ఆ పనిని తరచుగా చేయాలి, మాటికి చేయాలి, అప్పుడు మీకు ఆ పని వస్తుంది. ఉదాహరణకి మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నారు, మీకు రాలేదు, మీకు ఏమీ తెలియదు, కానీ ఒకసారి చేసి ఉండిపో, నా వల్ల అవ్వదు అని అన్నప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ చేయి. ప్రజలా అది నేర్చుకుని ఎవరికి బాగా వచ్చో వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో కొన్ని సలహాలు తీసుకో, ప్రార్థన చేసి మరి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా ఒకసారికి రాకపోయినా 5 సార్లకైనా వస్తుంది. 5 సార్లు రాకపోతే 10 సార్లు చేయి, 10 సార్లకైనా నీకు వస్తుంది. నువ్వు దాంట్లో ఏమవుతావు తెలుసా, మాస్టర్ అవుతావు. చెప్పండి, యు విల్ బి ది మాస్టర్. హల్లెలూయా. పాట రాడా, భయపడే అవసరం లేదు, మరీ పాడు, ఏమొస్తుంది, పాట వచ్చేస్తుంది. ప్రజలా చదువు రాకపోతే చదువు ఏం చేయాలి. కొంతమందికి వేగంగా వస్తే, కొంతమందికి లేట్ రావచ్చు, కానీ వచ్చి తీరుతాయి. చెప్పండి, నువ్వు జయించేది ఏమీ లేదు, దేవుడు నీకు ఆ శక్తిని, ఆ సామర్థ్యం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఇక దేవుడు వాక్యం సెలవిస్తూ దేనికి భయపడకు. అయితే ఆ మనిషి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఈ కొండపై నుంచి ఆ కొండపైకి, ఆ కొండపై నుంచి ఈ కొండపైకి సర్కస్ చేస్తూ నడుస్తున్నాడు. అందరూ కూడా ఈ విచిత్రాన్ని చూస్తూ ఏం చేస్తున్నారు, ఆనందిస్తూ చప్పట్లు కొడుతున్నారు. ఇంతలో అతను అన్నాడు, ఇంతసేపు ఇప్పటికి 5 సార్లు నడిచాను, అయితే మీలో ఎవరైనా ఉంటే
నా భుజం మీదకి ఎక్కితే నేను మిమ్మల్ని మోసుకొని ఏం చేస్తాను, ఈ కొండ నుంచి ఆ కొండకి, ఆ కొండ నుంచి ఈ కొండకి తీసుకెళ్తానంటే ఒక్కరు కూడా వెళ్ళలేదు. అందరూ మొక్కలు ఏమైతే చిన్న పోయి ప్రజలా అందరు నవ్వుతున్న వాళ్ళందరూ కూడా సీరియస్గా మొక్కలు పెట్టేస్తారు. ఎందుకు? నువ్వు నడిస్తే చూస్తావు కానీ నీతో మాత్రమేమో ఎందుకు? వాళ్ళందరికీ భయం ఏంటంటే ఏమో ఒకవేళ నడుస్తూ నడుస్తూ కాలేదా జారినా ఇతరులతో పాటు మేము వెళ్ళేవా ఆ నదిలో పడిపోతే చనిపోతామేమో, అసలే లోయలా ఉంది, మాకు వద్దు అనుకుని అందరూ ఏమైపోయారు. అందులో ఒక చిన్న పిల్లవాడు ఏం చేశాడు, నేను వస్తాను అనుకోలేదు, నేను వస్తానండి అని అంటున్నాడు. అతను అలా సంతోషం అనుకుంటే ఆ పిల్లవాడిని పట్టుకొని అందరూ అన్నారు, రే బాబు నీకు జ్ఞానం ఉందా, చిన్నవాళ్ళలా ఉన్నాం అందుకే నీకు ఏం తెలియదున్నట్టుంది, అతనితో ఎందుకు వెళ్తావు, అతనంటే ఏదో సర్కస్ చేస్తున్నాడు, వెళ్ళిపోతే అతను ఒకడే వెళ్ళిపోతాడు, నువ్వెందుకు అతనితో వెళ్తున్నావు. ప్రజలా నువ్వు వెళ్ళావంటే కాలేజ్ జరిగింది అనుకో, నువ్వు అతని కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారు, ఆ నదిలోకి వెళ్ళి ఆ నదిలో కొట్టుకుని పోతారు. కాబట్టి మీరు దయచేసి నువ్వు వెళ్ళక బాబు అంటే అక్కడ ఏం చేస్తున్నాడు, వినట్లేదు. మీరు చెప్తే చెప్పండి కానీ నేను మాత్రం అతనితో వెళ్తాను అని మారం చేశాడు. నేను వస్తానండి అని చెప్తున్నాడు. అతను అన్నాడే కదా అన్నప్పుడు అతను భుజం మీదకి ఎక్కాడు. వాళ్ళందరూ టెన్షన్లో వస్తున్నాడు, పడిపోతాడేమో జారిపోతాడేమో అనుకున్నాడు. కానీ అతను అప్పటికి ఎన్ని రౌండ్లు తిరిగాడు, సుమారు 5 రౌండ్లు తిరిగాడు తెలుసా. కానీ ఎక్కడ పడిపోలేదు, అక్కడ జారిపోలేదు. అక్కడ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని చూసి అందరు అడిగారు, నీకు భయం వేయలేదా, అలా నడుస్తూ వెళ్తుంటే ఆ కొండపై నుంచి ఈ కొండకి, ఆ కొండపై నుంచి ఈ కొండకి వెళ్తుంటే నీకు భయం లేదా అంటే అతను అన్నాడు, ఏమని అన్నాడు తెలుసా, నేను భయపడక్కరా లేదు, ఎందుకని అతను నాకు తండ్రి అయి ఉన్నాడు. ఏమని చెప్పాడంట, అతను నాకు తండ్రి అయి ఉన్నాడు. మీరు ఈ రోజు అతను చూశారు, నేను కొన్ని 100 సార్లు అర్థము చూశాను. ప్రతి సర్కస్లో నేను ఉంటాను ప్రజలా. ఎందుకంటే సర్కస్ చేసే ప్రతిసారి మా నాన్న నన్ను తీసుకొచ్చి పక్కన ఏం చేస్తాడు, ఒక చిప్స్ ప్యాకెట్ ఇచ్చి ఇక్కడ కూర్చోరా బాబు, నేను ఏం చేస్తాను, నా పని చేసుకుని వస్తానని నేను కూర్చోబెడతాడు. నేను ఆ సర్కస్ అంతా చూసి ఏం చేస్తాను, ఆనందించి మా తండ్రితో, నా తండ్రి ఉన్నాడు కాబట్టి నేను భయపడట్లేదు, కావాల్సిన అతను ప్రాణం పోయినా సరే నా ప్రాణాన్ని నిలబెట్టగల సమర్థుడు, నేను భయపడక్కరా, మా తండ్రి ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు. ఆ నదంటే నాకు భయమే, ఆ కొండలంటే నాకు భయమే, కానీ తండ్రి ఉన్నాడు కాబట్టి నేను భయపడట్లేదు అని చెప్పాడు. బికాస్ హీ ఈజ్ మై ఫాదర్. చెప్పండి, ఈజ్ మై ఫాదర్ అని చెప్పాడు. అంటే తన అర్థం ఏంటో తెలుసా, నా తండ్రి నాకు ఉన్నాడు కాబట్టి నేను భయపడట్లేదు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు నువ్వు చెప్పాలి, నేను సేవించుచున్న ప్రభు నాకున్నాడు కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, నువ్వు భయపడక్కర్లేదు, ఎందుకంటే నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో నేను నీకు తోడే ఉంటాను. నీ బంధువులు నీకు తోడుగా లేరా, నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చిన వాళ్ళు నీతో లేరా, నీ మిత్రులు నీతో లేరా, నీ సొంత వారు నీతో లేరా, అయినా భయపడకు, నీకు దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఉన్నా సరే జరగలేని కార్యాలు ఆయన లేనప్పుడు ఆయన నీతో ఉండి జరిగిస్తాడు. వాళ్ళకి కూడా ఒకడు చూపిస్తాడు తెలుసా, ఆయన నీతో ఉంటే ఎంత గనుడువో, నువ్వు ఎంత గొప్పవాడువో, ఆయన కలిగి ఉండి నువ్వు ఓడిపోలేదని, సిగ్గుపరచబడలేదని ఆయన నీ ద్వారానే చూపిస్తాడు. ఈ రోజు నేను అవమానించిన వారే రేపు చూసి పొగిడే రోజు వస్తాడు. ఈ రోజు నేను తప్పుగా చూసిన వారే నేను గొప్పగా చూసే రోజు దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే నువ్వు గొప్పవాడిని, గొప్ప దేవుడిని ఏం చేసావు, విశ్వాసించావు, సేవించావు, మొరపెట్టావు, ఆయన మీద నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు కాబట్టి, ఆయన బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకున్నావు కాబట్టి నిన్ను దేవుడు సిగ్గుపడనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కటిగా మనం చూద్దాం, దేవుడు ఎందుకు భయపడదు అంటున్నాడు. ఒక్కొక్కటిగా చూద్దాం. యెషయా గ్రంథము 54, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనం. స్తోత్రం. 54వ అధ్యాయం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు ఏంటంట, నేను ఎవరైనా బాధపడుతున్నారా, నీ ఇంటి పొరుగు వారా, వాళ్ళు ఒకవేళ నీ బంధువులా లేదా నీ శత్రువులా, నువ్వు పనిచేసే స్థలంలో ఉన్నారా, నువ్వు చదువుతున్న స్థలంలో ఉన్నారా, నేను బాధించే వాళ్ళు నీకు ఏమవుతారంట, నీకు దూరంగా ఉంటే అంటూ దేవుడు చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, బైబిల్ సెలవిస్తుంది, నీవు భయపడనక్కలా. ఒకటి, దేవుడు ఎందుకు భయపడదు అంటున్నారంటే, నేను ఎవరైతే బాధిస్తున్నారో వారు నీకు ఎలా ఉంటారంట, దూరంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఒకవేళ నిన్ను బాధిస్తుంది ఒక అనారోగ్యమా, లేదా నిన్ను బాధిస్తుంది ఒక సమస్య, లేదా ఒక పరిస్థితి, లేదా ఒక ఆర్థిక సమస్య, అది ఏదైనా సరే నేను ఏదైతే బాధిస్తుందో దేవుడు అంట దాన్ని ఏం చేస్తాడు, దూరపరుస్తాడు. దూరం అంటే అది నీ దగ్గరికి రాకుండా దాన్ని నీకు దూరంగా పెడతాడు.
అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఈ రోజు నీ జీవితంలో ఏ సమస్య ఇబ్బంది పెడుతున్నా సరే అది ప్రభు పాదాల పెట్టు, భయపడద్దు. కానీ ఏం చేయాలి? ఒక ఉదాహరణకు మనం అర్థం చేసుకోవాలి. ఒక భయంకరమైన ఒక తేలు వస్తుందంటే ఆ తేలుని చూసి నువ్వు భయపడితే ఉపయోగం లేదు. నువ్వేం చేయాలి? పరిష్కారం ఎత్తుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. నీ భయపడితే ఏమవుతుంది? నీ గుండె వేగంగా కుట్టుకుంటారు. ప్రజలు ఎప్పుడైతే హార్ట్బీట్ ఎక్కువ అవుతాడు, ఇంకా భయము ఎక్కువైపోతుంది. నువ్వు అక్కడికి ఏం చేయాలి? నీ మైండ్ పని చేయి. గుర్తుపెట్టుకోండి, భయపడినప్పుడు ఏ పని చేయదు? చెప్పండి, ఏ పని చేయదు? అంటే డిస్టర్బ్ అయిపోతుంది బుర్ర. ధైర్యం ఉన్నప్పుడు మీరు గమనించండి, ఈ మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీకు ఆలోచనలు రావు, ఏం చేయాలి? అది ముందు భయం రానివ్వకూడదు. అంటే దేవుడు అంటున్నారు భయపడద్దు, భయపడుకుని. దేవుడు సుమారు 365 సార్లు బైబిల్ గ్రంథంలో చెప్పారంటే ఏమని? భయపడద్దు. అంటే ప్రతిరోజు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటే సుమారు 365 రోజులు అయితే ఒక సంవత్సరము. అంటే ప్రజల ఒక సంవత్సరంకి ఎన్ని రోజులు? 365 డేస్, అనగా 12 నెలలు. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్ని రోజులు అవుతాయి? 365 రోజులు అవుతాయి. అన్ని రోజులు దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు భయపడద్దు. ఆర్థిక సమస్యలు చూసి భయపడకు, నీ పిల్లల భవిష్యత్తు చూసి భయపడకు, నీ అనారోగ్యం చూసి భయపడకు, రేపు ఎలా ఉంటుందని చూసి భయపడకు. నేను ఎలా పోషించబడతానని చూసి భయపడకు. దేనికి నువ్వు భయపడకు, నేనున్నాను. ఎందుకు భయపడద్దు అంటున్నాడు తెలుసా? ఆయన ఉన్నాడు కాబట్టి భయపడదు అంటున్నాడు. ఆయన చూసుకుంటాడు కాబట్టి భయపడదు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నారు, నిన్ను బాధించేవారు ఎవరైనా సరే, వారి పేర్లు ఏమైనా సరే, అది మనుషులైనా ఒకవేళ మీ పరిస్థితులైనా నేను బాధపడుతుంటే ప్రభు అంటున్నారు వాటిని నీకు ఏం చేస్తాడంట? దూరంగా పెడతాడు. నువ్వు మాత్రం ఆయన విశ్వసించు, ఆ విషయాన్ని తీసుకొచ్చి ప్రార్థన పూర్వకంగా ప్రభుకు అప్పగించు, నీ విన్నపంలో ప్రభుకు తెలియజేయి. తప్పక దేవుడు నీకు ఏం చేస్తాడు? సహాయం చేయగల సమర్థుడు. రెండో విషయం, అగ్గై 2వ అధ్యాయం, అగ్గై 2వ అధ్యాయం 5వ వచనం. అగ్గై 2వ అధ్యాయము 5వ వచనం. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Stotram, 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 stotram. Stotram, 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 stotram. అగ్గై 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తులోని అవును అవును దేనికంట? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక ఏం చేయకూడదు? ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. ఆత్మ వాటి నుంచి రాగలదు, వాటి నుంచి బయటికి. అందుకే ఏ శిష్యులు ఏం చేశారు? ప్రజల లోపల ఉంటే ప్రభు అతనికి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మన దేవుడు ఆత్మీయ ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలను. ఆయన ఆత్మ మీతో ఉంటాడు. అందుకే మీరు భయపడద్దు అని చెప్తున్నారు. రెండోది, దేవుడు ఎందుకు భయపడద్దు అంటున్నాడు అంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళా నీతో వస్తాను, నువ్వు ఏది చేసి నీతో వస్తాను. అందుకే మీరు ఏం చేయాలి? ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించాలి. మీరు ఏ పని చేసినా ప్రార్థనతో చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత చేయాలి? ఒక జాబ్కి వెళ్తున్నాం అనుకోండి, లేదా ఒక పనికి వెళ్తున్నాం, డ్యూటీకి వెళ్తున్నాం, మనం ఏం చేసుకుని వెళ్ళాలి? ముందు ఒక 2 నిమిషాలైనా, ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేసి ప్రభువా పలానా స్థలానికి వెళ్తున్నా, పలానా వారి దగ్గరికి వెళ్తున్నా, ఇలాగ నన్ను దీవించు, నాతో రా, అక్కడ వాళ్ళకి నా మీద ప్రేమను పుట్టించని ఏం చేయాలి? ప్రార్థన. ఒక ఎగ్జామ్ రాసుకుని వెళ్తున్నాం, ఒక బజార్కి వెళ్తున్నాం, ఏం చేసుకుని వెళ్ళాలి? ఎప్పుడు కూడా ఇంటి నుంచి గుమ్మం నుంచి బయటికి వెళ్ళే ముందు ప్రార్థన లేకుండా ఈరోజు మీరు వెళ్ళకు. ప్రార్థన చేసి వెళ్తే దాని అర్థం ఏంటంటే దేవుడిని పిలుస్తున్నాం, నాతో రా అంటున్నాం. అందుకే మీరు చెప్పాలి ప్రార్థనలో, ప్రభువా నీవు నాతో రమ్ము. చెప్పండి, ఏం చెప్పాలి? నాతో రా, నేను వెళ్తున్నాను. మనిద్దరూ కలిసి వెళ్తాం. ఏం చెప్పాలి? మనిద్దరు కలిసి వెళ్తాం, నాతో రా అని నువ్వు చెప్పాలి. ఖచ్చితంగా అది ఆయన చిత్తం అయితే నీకు ఇస్తాడు. ఒకవేళ దేవుడు నీకు ఏదైనా ఇవ్వలేదని నువ్వు బాధపడతావు. ఒకటే చెప్పు, తండ్రి ఇది నీ చిత్తమే జరుగును కాక, ఇది నీ చిత్తం కాదేమో అని పాజిటివ్గా ఆలోచించాలి. దేవుడు ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు. చెప్పండి, అపార్థం చేసుకోకూడదు. అంటే కొన్నిసార్లు మనం అనుకున్నట్టు
కొన్నిసార్లు మనం అనుకున్న దేవుడు ఇవ్వడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? అపార్థం చేసుకోకూడదు. దేవుడు నాకు ఇది ఇవ్వలేదంటే దేవుడికి నేను ఇష్టం లేదు అనుకోకు. అది ఏదో నీకు మంచిది కాదు, ఏదో శ్రేష్ఠుడు ఇవ్వబోతున్నాడేమో, నువ్వు అడిగి చిన్నదనుకుంటావు. అందుకే దేవుడు నీకు ఇవ్వలేదేమో, పెద్దది ఇవ్వాలని ఆశపడుతున్నాడేమో. అందుకే దేవుడు రాకుండా నువ్వు అనుకుని ప్రభా నీ చిత్తమే జరుగును గాక, ఇది కాబట్టి ఏది నీ చిత్తమో అది ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేయాలి. ఒక జాబ్ రాలేదంటే బాధపడకూడదు. మరొక జాబ్ కోసం నువ్వు ప్రయత్నించి ప్రార్థన చేయి, దేవుడు శ్రేష్టమైన నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒకసారి నువ్వు ఫెయిల్ అయ్యావంటే బాధపడకు, మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ ప్రార్థన చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. అంటే ఆ కార్యాన్ని మళ్ళీ నువ్వు తలపెట్టాలి, మరి ఆ క్రియ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అలాగే జరిగింది. టైటానిక్ షిప్ మీకు తెలుసు కదా, ప్రపంచంలో అతి చాలా అద్భుతమైన షిప్గా తయారు చేయబడింది. గొప్ప ధనవంతులు దానిలోకి వస్తుండేవారంటే ఎవరు? ఎందుకంటే దాని టికెట్ తీసుకోవాలంటే ఎంతో ఖర్చు. అయితే సామాన్య ప్రజలు అన్న కష్టం కాబట్టి ధనవంతులైన వారు దాంట్లో వస్తుండేవారు టికెట్లు కట్టు. అయితే ఒక రోజు ఏమైందంటే ధనవంతులు వస్తుంటే దేవుడి సేవకులు అక్కడ సువార్త చెప్తాం అనుకున్నారు. ఎవరు? ఒక భార్య భర్తలు దేవుడి సేవకులు అనుకున్నారు. ఏమనంటే వెళ్ళి అక్కడికి ఏం చెప్తాం? సువార్త చెప్తాం, ధనవంతులు వస్తారు కదా, ప్రభు కోసం చెప్తాం అని ఆశపడి వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అయితే విచిత్రం ఏంటంటే వాళ్ళు వచ్చే సమయానికి షిప్ని ఏం చేశారు? ముందుకు పంపించేశారు. దేంట్లో? సముద్రంలో ముందుకు వెళ్ళిపోయింది. ఆ జట్టి మీద లేదు, ఆ ఒడ్డున లేదు. వాళ్ళు అనుకున్న సమయానికి వెళ్ళినా సరే ఏమవ్వలేదు, షిప్ వెళ్ళిపోయింది. ఆ గిల్లి అడిగారమ్మా మేము షిప్ ఎక్కడానికి వచ్చాం అంటే ఆ సేవకులు అడిగితే అక్కడున్న ఒక వ్యక్తి చెప్పాడండి, అయ్యా షిప్ ఇప్పుడు వెళ్ళిపోయింది, నువ్వు ఇంకా ముందు వచ్చుంటే. అయ్యా మేము బేనే వచ్చాం కదా, నువ్వు బేనే వచ్చినా సరే ఏమో మాకు తెలియదు, షిప్ ఈరోజు ఏంటో బేగ వెళ్ళిపోయింది. ప్రజలా అప్పుడు ఆ సేవకులకి ఏమనిపించిందంట? బాధ అనిపించి, ఏంటి ప్రభా నీ పని చేద్దామని కదా మేము వెళ్ళాం, ప్రజలా కనీసం ఎన్ని టైం కూడా ఏమవ్వలేదు, నువ్వు షిప్ని ఎందుకు ఆపలేదు అన్నారంట ప్రభుత్వం. ప్రజలా కనీసం నువ్వు వస్తున్నామని నీకు తెలుసు కదా, వాళ్ళు ఆపితే అది ఆగిపోను కదా, నువ్వు ఎందుకు ఆపలేదు అని అన్నారంట. ఆ భార్య భర్తలు సుమారు 3 రోజులు ఏం చేయలేదంట, ప్రార్థన చేయడం ఆపేశారంట. ఎవరు అని ప్రభు మీద అడిగారు. ప్రభు ఆపలేదు, ఆపుంటే ఆ ధనవంతులతో మేము కలిసి ఉండేవాళ్ళని, వాళ్ళు ప్రభు కోసం చెప్పుండేవాళ్ళం కదా అనుకున్నారు. ఇంతలో ఏం జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత ఒక వార్త వస్తుంది. ఏ టైటానిక్ షిప్ అయితే అద్భుతంగా ప్రయాణం స్టార్ట్ చేసిందో అదొక మంచు కొండకు గుడ్డుకొని మునిగిపోసాగింది. అనేక మంది ప్రాణాలు ఆ నీటిలో కలిసిపోయాయి అని వార్త వాళ్ళు విన్నారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాళ్ళు చాలా బాధపడి ఏడ్చారంట, అయ్యా మమ్మను క్షమించుము. ఆ రోజులు ఆ బండిని తీసుకెళ్ళిపోవడమే, ఆ వాడని తీసుకెళ్ళిపోవడం ఏమైంది? నాకు మంచిదైంది. ఎందుకు? ఒకవేళ ఆ రోజు అది ఆగి ఉంటే మేము ఎక్కిపోయి ఉండేవాళ్ళం, ఎక్కిపోయి ఉంటే మా ప్రాణాలు ఎక్కడ కలిసిపోను, ఆ నీటిలో కలిసిపోనేమో అని వాళ్ళు బాధపడ్డారు. అప్పుడు అర్థం చేసుకున్నారు, దేవుడు సెలవించిన వాడని తెలుసా, నేను ఏది చేసినా మంచిగా. మనుషులే ఏది చేస్తే ఏం చేస్తారు? మన తల్లిదండ్రులే, భౌతికంగా ఉన్న తల్లిదండ్రులే పిల్లల కోసం ఏదో చేసే ముందు ఏం చేస్తారంట? అందుకే వాక్యం ఎలా సెలవిస్తుంది, వారు చేపను అడిగితే పాముని ఇచ్చిన, హల్లెలూయా హల్లెలూయా, గుడ్డును అడిగితే తేలునిస్తాడా? మీరే ఇంకా మంచి, మీ పిల్లలకు మంచి ఈవునిస్తే మీ పరలోకపు తండ్రి దానికంటే మంచి ఇచ్చును కదా. అంటే దాని అర్థం ఏంటి? భౌతికంగా మనమే, మనం బ్రెయిన్ చిన్నగా ఉంటుంది, దేవుడు అంత జ్ఞానం మనకు ఉండదు, దేవుడి అంత ఆలోచన మనకు ఉండవు. ఎందుకంటే మనం మనుషులవి, దేవుడే. అయితే మనమే ఏం చేస్తాం? ఏదైనా చేసే ముందు ఆలోచిస్తాం, ఇది ఎంతవరకు మంచిది. హల్లెలూయా. ఇది నా బిడ్డకి బాగుంటుందా వద్దా? బిడ్డ పుట్టినది కదా, డాడీ పుట్టిన అని తీసుకెళ్ళి పాపం తీసుకొస్తారా, లేదా తేలు పట్టుకొని వస్తారా? తేడే. ఎంత చెడ్డ తండ్రి అయినా సరే బిడ్డకు మంచివే, తన శక్తి కొలది తను ఇవ్వగలిగినంత మంచిదే ఇస్తాడు. అలాగే దేవుడు అంటున్నారు, మీ తండ్రి అలా చేస్తే పరలోకమందున నేను అంత మంచిగా చేయననుకుంటున్నారా? నా కుమారుడా, నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగానే ఇస్తాను. నేను ఏదైనా ఇవ్వలేదంటే నువ్వు అర్థం చేసుకోవాలి, అది నీకు మంచిది కాదేమో, అది నీకు మంచిది కాదు, నువ్వు అర్థం చేసుకోవాలి. అయితే నువ్వు అడిగించిన చిన్నది అడిగావు, నేను పెద్దది నీకోసం ఏర్పాటు చేశాను, నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు అంటాడు. ప్రజలా అందుకే దేవుడు ఎప్పుడు ఏం చేయకూడదు చెప్పండి, ఏం చేయకూడదు? అపార్థం చేసుకోకూడదు, మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. దేవుడు అడిగిందని ఇస్తాడు. ఒకవేళ అడిగిందని ఇవ్వలేదు అంటే గుర్తుపెట్టుకోవాలి, దానికంటే మంచిదే ఇస్తాడు. ఆలస్యమైన అద్భుతమే జరుగుతుంది, ఆలస్యమైన మంచిది జరుగుతుంది. ఆయనకున్న వారిని మర్చిపోయేవాడు. అందుకే ఒక వాక్యం ఉంది, మీరు చూస్తారా? మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానము
నీ ధైర్యం విడిచిపెట్టకు, విశ్వాసం విడిచిపెట్టకు. నీ చింతలను చిరునవ్వులుగా చేస్తాడు. నీ వేదనను స్తుతి గానములుగా చేస్తాడు. అంటే పాటలుగా చేస్తాడంట. నువ్వు పాటలు పాడి పాటలు సంతోషం ఉన్నవారు ఏం చేస్తారు? పాటలు పాడతారు. ఎప్పుడైతే సంతోషం ఎక్కువ అవుతుందో ఆ సంతోషం బయటకు ఎలా వస్తుంది? పాట రూపంలో వస్తుంది. హల్లెలూయా. అంటే పొంగి పొరులుతుంది. అంటే నీ సంతోషము పొంగి పొరులుతుంది. పాలు ఆ పొయ్యి మీద పెట్టినప్పుడు ఏమవుతాయి? పొంగినప్పుడు ఏమవుతాయి? మీరు ఆపలేదు అనుకోండి ఆ స్టవ్ని, ఏమవుతుంది? పొంగి పొరులు బయటకు వస్తాయి. అలాగే నీ సంతోషం ఎలా చేస్తాడంట? పొంగి పొరులట్లు చేస్తాడంట. ఎందుకంటే నువ్వు ఆయన విశ్వసించావు కాబట్టి. అప్పుడు పాట రూపంలో నువ్వు పాడతావు. నువ్వు వద్దను కూడా పాటలు పాడేస్తావు. నువ్వు పాటలు మక్కబెడవు పాడేస్తావు. కానీ నీవు సంతోషము బయటికి పొందుతుంది. హల్లెలూయా. దేవుడు మాటిస్తున్నారంటే మాట మాత్రం తప్పడానికి మనిషి మాత్రం. పేతురు చూసి అన్నాడు, ఇంకో నువ్వు నన్ను వెంబడించి నేను మనుషులు పట్టే జాబలాగా అంటే సేవకుడిగా చేస్తానన్నారు. చేసి చూపించారు. హల్లెలూయా. దావీదు అన్నారు, ఇంకో నేను రాజు చేస్తాను మాట ఇచ్చారు. నిజంగానే రాజు చేశారు. యోసేపుకు మాట ఇచ్చాడు, ఇంకో నేను తలగా చేస్తాను, ప్రధాని గొప్పవాడిగా చేస్తాను. నిజంగా ప్రధానిగా చేసి ప్రధానమంత్రి గారిగా చేసి దీవించారు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ కూడా మాట తప్పినట్లు, హల్లెలూయా, దుష్కార్యము చేసినట్లు చరిత్రలోనే లేదు. ఏం లేదు? ముందు చరిత్రలో మన తాత ముత్తాతల సమయాల నుంచి మీరు గమనిస్తే దేవుడు మాటిచ్చి తప్పినట్లు చరిత్రలోనే, హిస్టరీలోనే లేదు. చరిత్ర అంటే ఏంటి? జరిగిపోయిన హిస్టరీలో లేదు. ఆ రోజుకి ఈ రోజుకి రేపుడికి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అంటే మారిపోడు. ఆయన జ్ఞానం మారిపోదు. ఆయన మాటలు తప్పిపోదు. చేస్తానని చేసి చూపిస్తాడు. నీకు దీవిస్తానని దీవిస్తాడు. అయితే నువ్వు విశ్వాసముతో ఆయన పట్టుకొని ఇప్పుడు కూడా ఏ సమయంలో ఆయన విడిచిపెట్టకు. ఆయన కూడా నేను ఏం చేయడు? విడిచిపెట్టడు. నీతో వస్తాడు. నేను అలాగానే చేస్తాడు. నువ్వు ప్రస్తుతం నీ స్థితి ఎలా ఉన్నా సరే అలాగ దేవునితో నడుస్తూ వెళ్ళు. నీకు మార్పు కనిపిస్తుంది. నీవు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండవు, కానీ నువ్వు తలగా చేసి మార్పు తీసుకొచ్చి నేను గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవుని హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి. చెప్పండి. దేవుడు నాకు తోడే ఉన్నాడని చెప్పండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పండి. భయపడకు అని చెప్పండి. ఏ భయం వద్దని చెప్పండి. దేవుడు ఉన్నాడు అని చెప్పండి. ఆయన చూసుకుంటాడు. ఆమేన్. మరొక విషయం, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము. ఏంటంట? మరి ప్రారంభించి చదువుతాం అదే మాటని. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. ఎందుకంటున్నారు ప్రభు? భయపడకుము, నువ్వు సిగ్గుపడనక్కరా. అంటే దేవుడు అంటున్నారు నిన్ను సిగ్గుపరచబడనివ్వను. ఆయన నమ్మేవా? అయితే నువ్వు సిగ్గుపరచబడవంట. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి మొక్కలు ఏదైనా రక్షింపకపోయాను. అంటే సిగ్గుపరచబడలేదని అర్థం. దేవుడిని నువ్వు విశ్వసిస్తే ఈ సూర్యుని కంటే కూడా నువ్వు అధికంగా మెరిసినట్టు దేవుడు చేస్తాడు. నీ జీవితం ఈ సూర్యుని కంటే అధికంగా మెరుస్తుంది. ఈ సూర్యుని కంటే అద్భుతంగా నీ జీవితము మెరుపు చూస్తావు. ప్రజలా మెరుపు అంటే మన మొక్కలు కనిపించే ఒక లైటింగ్ కాదు, కానీ నీ జీవితమే ఒక మెరుపులా చేస్తాడు. అనేక మందికి దీవులుగా చేస్తాడు. నువ్వు అనేక మందికి అప్పించేవాడుగా మారుతావు. అనేక మందికి నువ్వు దీవించేవాడుగా మారుతావు. అనేక మందికి నువ్వు సహాయం చేసేవాడుగా మారుతావు. నువ్వు అప్పించదు కానీ అప్పు చేయవు. నువ్వు తలగా ఉండవు కానీ తొక్కగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. ప్రజలా నువ్వు చేసే ప్రతి కార్యంలో కూడా దేవుని యెహోవా నీకు తోడై ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నారు నీవు సిగ్గుపడనక్కరలేదు, భయపడద్దు. ప్రభుని నమ్మావు కాబట్టి సిగ్గుపరచబడడు. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా, ఎక్కడ చదువుకుంటున్నా, ఎక్కడ నివసిస్తున్నా, అందరి మధ్యన కూడా దేవుడు నిన్ను పైవాడగా ఉంచుతాడు కానీ కిందవాడగా. ఎందుకంటే ఆయన నీకు తోడై. అందుకే దేని విషయంలో కూడా మనకి ఏం చెప్తున్నాడు? భయపడద్దు. ఫియర్ నాట్. హల్లెలూయా. దేనికి భయపడద్దు, ఎందుకంటే నీ దేవుడనే యెహోవా, నువ్వు ఈ అనుదినము సేవించున్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుకే అనుదినము నీవు సేవించున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని రాజు దానియేలుతో అడుగుతారు. ఏమని అడుగుతారు? అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించేనా అని.
అంటే ఆ దానిని ఏం చేస్తున్నట్లు అనుదినము దేవుని ఏం చేస్తున్నాడు, సేవిస్తున్నాడు, అంటే ప్రార్థిస్తున్నాడు, దేవుడితో సమయం గడుపుతున్నాడు, దేవుని ప్రేమించాడు, దేవుడితో కనపరిచాడు, దేవుడితో నడుస్తున్నాడు, దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, అందుకే ఆ రాజు ఏమంటున్నాడు, అనుదినము నువ్వు ప్రభుని సేవించావు కదా, ఆయన ఈ సింహాల చేతిలో పడకుండా నేను కాపాడా. దాని అంటాడు చిరంజీవి అవును కాక రాజు. రాజా నువ్వు చిరంజీవి అవును కాక. అంటే ఏంటి, చిరకాలము జీవిస్తామని అర్థం. అది చిరంజీవి అంటే ఏంటి, చిరకాలము జీవిస్తావు అంటే మంచి దీర్ఘాయుష్మంతులుగా ఉంటావు. నేను సజీవంగానే ఉన్నాను, నాకు ఆయుష్ ఇచ్చిన దేవుడు నీకు ఆయుష్ ఇస్తాడు. నేను సేవించిన దేవుడు గత రాత్రి తన దూతను పంపి ఈ సింహాలను గేయాన్ని చేయకుండా వాటి నోటిని మూసివేశాను. ఈసయ్యగా ఆ రోజు సింహాలకి ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? మనుషులు ఉపవాస ప్రార్థన చేయడము వాస్తవమే, కానీ సింహాలు ఉపవాస ప్రార్థన చేసిన రోజు దానియేలు కాలం. అదొక అద్భుతం. దేవుడు ఆ రోజు దానియేలు ఇంకా సింహపు బోన్లోకి వెళ్తాడు అన్న సమయం ముందే దేవుడు వచ్చి ఏం చేస్తాడు, ఆ సింహాల బోన్లో నుంచుంటాడు. ఆయన వచ్చే సమయానికి ఆయన అప్పటికే సింహాలకి అన్ని క్లాస్ చూపిస్తాడు. ఏమనంటే ఇంకో వస్తున్నాడు, ఎవరు, నా కుమారుడు వస్తున్నాడు, అతనికి కనీసం అర్థానికి కూడా వీలు లేదు. మీరు ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ రోజు ఉపవాస ప్రార్థన చేస్తే రేపు మీకు ఏమి ఇస్తాను, మంచి ఆహారం ఇస్తాను, కానీ నా ధాన్యాలను కొట్టడానికి మిమ్మల్ని అనుమతి ఇవ్వను అంటారు. అప్పుడు ఆ సింహాలు మౌనంగా కూర్చుని, పిల్లి పిల్లలు కూడా అంత సైలెంట్గా కూర్చో, సింహాలు అంత సైలెంట్గా కూర్చొని ఒక మాట అయినను దాని తప్పి ఆడలేదు. దానిలో వచ్చి ఉంటే అది అప్పుడు వెనకం కలిగాయి, అది అతనితో కలిసి ప్రార్థన చేశాయి. అక్కడ సింహపు బోన్లో ఆ రోజు మనుషులు లేరు, సింహాలే దానియేలు ప్రార్థనకి ఆమేన్ ఆమేన్ అని అన్నాయంట. ఏమన్నాయి? దానియేలు ప్రభువా నన్ను దీవించడం ఏమంటున్నాయి, అలాగ అవును కాక ఆమేన్ అని పక్కన ఏకీభవిస్తున్నాయి. దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. ఎంతసేపు తెలుసా, ఈ దానియేలు మరి బయటికి పోయినంత వరకు దేవుడు అక్కడే ఉన్నాడు. తెలుసా, దానియేలు మరి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు సింహాలు మరి మామూలు సింహాలు అయిపోయాయి. చూసారా, దేవుడు నీకు తోడే ఉండి ఎవరి దగ్గర జరగలేదు కానీ నీ కోసం చేస్తాడు. ఎవరు మనసులు అనుకోకు, వాళ్ళు ఎవరికి జరగలేదుగా నాకు జరగదు, ఎవరి వల్ల రాలేదుగా నా వల్ల కూడా అవుతుంది, నేను అలాంటి మనిషిని అని అనుకోకు. నువ్వు అలాంటి మనిషి కాదు. నువ్వు దేవుడిని పట్టుకుని వెళ్తున్నావు, నువ్వు దేవుడిని నమ్ముకుని వెళ్తున్నావు. నేను నమ్మిన దేవుడే, నువ్వు సేవించిన దేవుడే నీతో వచ్చి నీ కార్యాలను సఫలం చేస్తాడు, ఫలింపజేస్తాడు, నేను దీవిస్తాడు. తప్పక నువ్వు పైకి వస్తావు. ఒకరోజు నువ్వు అనుకుంటావు, నిజంగానే దేవుడిని నమ్ముకొని నేనేమి సిగ్గుపడలేదు, పాడైపోలేదు, దేవుడు నన్ను దీవించాడు, నా బిడ్డలను దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, మేము తలగా ఉన్నాము కానీ తోకగా దేవుడు మమ్మల్ని చేయలేదు. ఎందుకంటే ఆయనను సేవించే వారికి ఆయన ఇచ్చే బహుమానం. తన ఎంత ఎందరైతే నమ్మకం ఉంటారో వారి యొక్క నమ్మకంగానే ఉంటారు. ఈరోజు ప్రభు కోసం నిలబడితే ప్రభు కూడా నీ కోసం నిలబడతాడు. ఎక్కడికైనా నీతో వస్తాడు. నీవేదో ప్రతి ప్రయాణంలో నేను కాపాడుతాడు. దుష్టుల చేతిలో నుంచి, దుర్మార్గుల చేతి నుంచి, దొంగల చేతిలో నుంచి, రోగాల చేతి నుంచి, పగవారి చేతిలో నుంచి నేను కీడు చేయాలని ఎన్ని ప్రయత్నాలు దుష్టుడు చేసినా సరే దేవుడు నేను కాపాడుకుంటాడు. తెలుసా, ఎంతవరకు తెలుసా, పరలోకాలకు వెళ్ళేంత వరకు నిన్ను నీ బిడ్డలనైనా అయితే నీవు నేను చేయాల్సినంత ఒకటి, మన జీవితాలను ప్రభు చేతికి అప్పగిస్తూ ప్రార్థన పూర్వకంగా ఏ పని చేసినా ప్రార్థన పూర్వకంగానే చేయాలి. ప్రజలా ప్రార్థన రిక్వెస్ట్ మాకు ఇస్తూ ఉండండి, ప్రార్థన రిక్వెస్ట్ మీరు ఇవ్వండి, మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా కార్యాలు దేవుడే చేస్తాడు. ఆమె మరొక విషయం మనం చూద్దాం. చివరిగా లాస్ట్ వచనం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడినైనా యెహోవానగు నేను భయపడకము నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు. ఏం చెప్తున్నాడంట? సహాయం చేస్తాను, సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇంకా నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. దేని పట్టుకుంటున్నాడు? నీ కుడి చేతిని ఎత్తండి, రైట్ హ్యాండ్. నీ కుడి చేతిని ఏం చేస్తాడంట? పట్టుకొనిచున్నాను. చెప్పండి. పురుగు బట్టి యాకోబు, అవును, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి. ఏం చెప్తున్నాడు మరి? భయపడద్దు. ఎందుకు భయపడద్దు అంటున్నాడు? అంటే భయం వస్తుంది కొన్నిసార్లు నీ జీవితంలో, భయం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్నము తిను
తల్లి చెప్తుంది ఎవరితో? బిడ్డతో. ఏమని చెప్తుంది? అమ్మా ఈ క్యారేజ్ అన్నం నువ్వు తిన్నాను. ఇది ఎందుకని? ఆ తల్లికి ముందే తెలుసు వీడికి ఏమొస్తుంది, ఆకలి వేస్తుంది. వాడికి అప్పుడు ఆకలి వేయకపోవచ్చు, ఎందుకంటే ఉదయం టిఫిన్ చేశాడు అనుకోండి, వాడికి ఎక్కడ ఆకలి వేయదు. అందుకే వాళ్ళు అన్న చెమ్మ నాకు భోజనం అవసరము లేదని. కానీ తల్లికి ముందే తెలుసు కాబట్టి ఏం చెప్తుంది, ఈ క్యారేజు తిన్ను అనుకుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఆకలి వేసే అవకాశము ఉంది కాబట్టి. దేవుడు కూడా భయపడకని నీకు ఎందుకు అంటున్నాడు తెలుసా? ఈ భూమి పైన కొన్ని భయాలను ఎదుర్కొంటాడు. దేవుడు మనం చూసి ఏం చెప్తున్నాడంటే, భయపడి ఒక పిరికి వాడిగా నువ్వు భయపడి వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు. నువ్వు పిరికి వాడిగా ఉండకూడదు, ధైర్యవంతుడిగా ఉండి వాడిని జయించాలి. అదే దేవుని ఆశ. అందుకే చెప్తాడు భయపడకు, భయపడకు. భయపడక ఎందుకంటే భయం రాదని కాదు, భయం వస్తుంది, అయినా నువ్వు దాన్ని ఏం చేయాలి? జయించాలి. అది ఒక వీరుడి యొక్క గుణము. చెప్పండి, వీరుడి యొక్క గుణం ఏంటి? భయమే లేనివాడు, అసలు ఏ కష్టాలు లేనివాడు వీరుడు కాదు. యుద్ధాలను జయించేవాడే ఈ వీరుడు. యుద్ధాలు చూసి పారిపోయేవాడు, నాకు యుద్ధాలే వద్దండి, నాకు ఆ శ్రమలే వద్దండి అన్నవాడు వీరుడు కాదు. యుద్ధాలు రాని, శ్రమలు రాని, నేను వాటిని జయిస్తానన్నవాడే వీరుడు. ఈ లోకాన్ని చూసి నువ్వు భయపడకూడదు, ఈ లోకాన్ని చూసి నువ్వు భయపడిపోకూడదు, మనుషులను చూసి నువ్వు భయపడిపోకూడదు. నీ ముందు ఎంతటి వాళ్ళు ఉన్నా సరే, ఎవరున్నా సరే, నువ్వు ధైర్యంగా నిలబడు. నువ్వు పనిచేసే స్థలంలో, చదివే స్థలంలో, నీ ఇంటి ముందు, నీ వీధిలో ధైర్యంగా నిలబడాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి. పక్క వ్యక్తికి ఏం చెప్పాలి? ధైర్యం చెప్పాలి. ఎందుకు భయపడతావు? చూసుకుందాంలే, ప్రజలా హల్లెలూయా. ఎందుకు భయపడతావు? దేవుడు ఉన్నాడులే, ఆయన చూస్తూ ప్రార్థన చేద్దాం, సేవకుడికి చెప్తాం, ఉపవాసించి ప్రార్థన చేద్దాం, దేవుడు చేస్తాడులే, చూసుకుంటాడులే అని నువ్వు ధైర్యం ఉండాలి. నీ పక్క వ్యక్తి కూడా చెప్పాలి. నువ్వు పిరికి వాడగా ఉన్న దేవుడికి ఇష్టం లేదు, నువ్వు దేవుడు పెట్టలేదు. ఎవరు భయపడుతున్నా వాళ్ళకి నువ్వు ధైర్యం చెప్పాలి. ఆదరణ లేని వాళ్ళు నువ్వు ఆదరణ ఇవ్వాలి. భయంతో ఉన్న వాళ్ళకి భయము తీసిపోయినట్లు నువ్వు చేయాలి. మన మాట చేత ఒకరిని కట్టగలము, మన మాటతోనే ఒకరిని ఏం చేయగలము? పడగొట్టగలము. చెప్పండి, మాటతోనే కట్టగలచ్చు, మాటతోనే పడగొట్టచ్చు. హల్లెలూయా. నువ్వు ఎందుకు పనికిరా చేయలేమంటే ఆ మనిషి అయిపోతావు. బెల్లుడు పడిపోయినట్లు, బెల్లుడు గాలిపోయినట్లు పోతారు ప్రస్తుతం. కానీ నువ్వు ఏం చెప్పాలి? ధైర్యం లేని వాడికి భయపడదు, ఎందుకు భయపడదు? 10th క్లాస్ ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యారు అనుకో, ఇక నీవు ఇంతే అని అనద్దు. మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ రాయి, మళ్ళీ చదివేస్తే ఇంకో అవకాశం చేయి, ప్రజలో మళ్ళీ ప్రయత్నం చేయి, ప్రార్థన చేద్దాంలే, మళ్ళీ కష్టపడు అని మనం ధైర్యం పిల్లలకి చెప్పాలి. కానీ భయం ఎప్పుడు చెప్పకూడదు. గద్దించడం తప్పు కాదు, తప్పు చేసిన తప్పుగా చెప్పాలి. ప్రజలా అలా ఆన్ ద సేమ్ వే వాళ్ళకి ఎంకరేజ్ కూడా, మనుషులు ఎప్పుడు మనం ఏం చేయాలంట? ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా. వాళ్ళు ఇంకా సంతోషంగా ఏం చేస్తారు? ఒక ఉదాహరణకి ఒక భార్య చక్క వంట వండి తీసుకొచ్చింది అనుకోండి, దాని ఉప్పు కొంచెం ఎక్కువైనా, కారం ఎక్కువైనా, అంతగా వంట అనుకున్నట్లు లేకపోయినా భర్త అనే వ్యక్తి ఏం చేయాలి? చిచి ఇలా ఉందేంటి అని అనుకోండి, ప్రజలా బాగానే ఉంది, ఇంకా బాగా చేయగలవు, కొంచెం ఉప్పు అని మంచిగా చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రేమగా చెప్పాలి. కానీ ఎలా ఉంటుంది? అప్పుడు మంచిగా చెప్పావనుకో, వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. పెట్టున్నారంటే, అమ్మ నీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయి. ఇలా ఉంటే మనకు అవ్వదు కాబట్టి మళ్ళీ నువ్వేం చేయి? ప్రయత్నం చేయి, నువ్వు చేయగలవు. ఇలా కాకపోతే ఇలా చేయకూడదు అని ఏం చేయాలి? ధైర్యం చెప్పాలి. ప్రజలో అలా ధైర్యం చెప్తున్నప్పుడు ఎంకరేజ్మెంట్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ఎంకరేజ్మెంట్. అయితే ఇక ప్రభు చెప్తున్నారు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడక్కరా లేదు. దేవుడు ఎందుకు మనం భయపడదు అంటున్నారు? ఒకటి, మన విరోధులను మనం విధంగా చెప్పాలంటే మనకి ఇబ్బంది పెట్టే ఇబ్బందులను దేవుడు ఏం చేస్తాడంట? దూరపరుస్తాడు. ఒకటి. రెండోది, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆత్మ మనకి తోడుగా ఉంచుతాడు కాబట్టి భయపడద్దు అంటున్నాడు. మూడోది, దేవుడు నిన్ను సిగ్గుపరచబడనివ్వడు కాబట్టి నువ్వు భయపడకు అంటున్నాడు. నాలుగోది, ఆయనే నీకు సహాయంగా ఉంటాడు కాబట్టి భయపడద్దు అంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు నాకు బలం లేదని, నీ దగ్గర ఒక్క ముందు బలం ఉన్నా సరే 99% బలం ఎవరి దగ్గర ఉంది? ఎస్, ఆయన నువ్వు కలిసావు అనుకో, ఏమవుతుంది? 100% బలంగా మారుతుంది. ఈరోజు నువ్వు అన్న చెయ్య నా దగ్గర 1% ఉంది, 99%, 50% కలిగిన వాళ్ళు ఉన్నారు, 70% కలిగిన వాళ్ళు ఉన్నారు, 40% కలిగిన వాళ్ళు ఉన్నారు, నాకు 1% ఉందని అంటున్నావా? అయితే ప్రభు అంటున్నారు, ఉంటే ఉంది, నేను నీకు తోడుగా ఉంటాను. అంటే 99% నేను నీకు తోడుగా ఉంటాను. నేను నువ్వు కలిసి మెజారిటీగా మారుతుంది. ఏంటవుతుంది? నీవు ఇది కలిసి మెజారిటీ. అంటే దాని అర్థం ఏంటి? ఈ దగ్గర 1% బలం ఉన్నా ప్రభు దగ్గర ఎంత ఉంది? 99%. ఆయన 99% ఇంకా 1% కలిపితే 100% బలంగా మారిపోతుంది. అంటే ఆ కార్యాలను నువ్వు
జయం చూస్తావు, ఆ క్రియలో నువ్వు విజయం చూస్తావు. నీ ఆశ నిరాశ కానే కాదు. ప్రజలో నీ ఆశ నిరాశ కానే కాదు, దిగులు ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, అలసే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, దిగులు ఎందుకు, నీ కన్నీరు. నమ్మునేస్తమా ఇది సత్యం, వెయ్యబోకుమా విశ్వాసం. నమ్మునేస్తమా ఇది సత్యం, వెయ్యబోకుమా విశ్వాసం. ఆశ నిరాశ కానే కాదు, దిగులు ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందదు. నీ ఆశ నిరాశ కానే కాదు, దిగులు ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చించబడకపోతే మేఘం వర్షాలివ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చించబడకపోతే మేఘం వర్షాలివ్వదు. దున్నబడకపోతే భూమి పంటను ఇవ్వదు, చెక్కబడకపోతే తీగ శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, నీవు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నీవు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. మా శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఈ సత్యం, వెయ్యబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, దిగులు ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందదు. నీ ఆశ నిరాశ కానే కాదు, దిగులు ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందదు. హల్లెలూయా. మన ఆశ ఏమైపోదంట? చీల్చబడకపోతే మేఘము వర్షానివ్వదు, కాల్చబడకపోతే స్వర్ణం ఏమవుదు, అపరంజి ఏమవుదు, మెరుపు ఉండదు, మెరుపు ఇవ్వదు. ప్రజల దున్నబడకపోతే భూమి పంటని ఇవ్వదు. అలాగే శ్రమల కొలిమిలో నువ్వు కాలకపోతే యేసు రూపు రాదు. చెప్పండి, శ్రమల కొలిమిలో నువ్వు కాల్చబడాలి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కాలిపో, నువ్వు అగ్నిలోకి వెళ్తావుగా, నువ్వు కాలిపో. నువ్వు బంగారం ఎలాగైతే మెరుపు పొందుకొని వస్తుందో అలాగ వస్తావు. ఎందుకంటే నువ్వు బంగారం. చెప్పండి, నువ్వు బంగారం అని చెప్పండి. హల్లెలూయా. నువ్వు కరవైతే భయపడాలి, గట్టివైతే భయపడాలి. దేవుడు మనలను అపరంజికి సమానంగా పెట్టాడు. నువ్వు లోకానికి వెలుగు అన్నాడు, నువ్వు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు అంటే నువ్వు రుచినిస్తావు, లోకానికి వెలుగునంటే చీకట్లో ఉన్న వాళ్ళకి నువ్వు వెలుగునిస్తావు. దేవుడు నిన్ను స్వర్ణంతో పోల్చాడు. నువ్వు స్వర్ణం అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఒక అపరంజి అయి ఉన్నావు, అంటే ఒక బంగారం అయి ఉన్నావు. నీవు అగ్నికి వెళ్తే నువ్వు కాలిపోవు, మసి అయిపోవు, బొగ్గుగా మారవు. ఏమై వస్తావు? రెట్టింపు మహిమతో, రెట్టింపు ఘనతతో, రెట్టింపు వెలుగుతో, రెట్టింపు మెరుపుతో బయటకు వస్తావు. అందుకే శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. యేసే రూపం నీలో రావాలంటే శ్రమల కొలిమిలోకి ఒకసారి నువ్వు వెళ్ళాలి. ప్రజలా దాంట్లో నీకు ఎన్నో అనుభవాలు నేర్పిస్తాడు. నువ్వు అనుకుంటావు ఈ కష్టాలు నాకెందుకు అంటున్నావు, ఆ కష్టాలు నువ్వు వెళ్ళినప్పుడు అనుభవాలు నేర్పిస్తాడు. నువ్వు అందరికంటే కూడా టాలెంటెడ్ గా మారుతావు, అందరికంటే పైబడిగా మారుతావు. తర్వాత అలాగ కష్టాలు ఉండే వెళ్ళే వారికి నువ్వు బోధించే వారిగా మారుతావు. ఏముందిలే ఇలాంటివి నేను ఎన్నో చూశాను అంటావు. భయపడకు అని ఇద్దరికి నువ్వు ధైర్యం చెప్పడానికి దేవుడు నేను ప్రిపేర్ చేస్తున్నాడు. సోదం ఉండే వెళ్తున్నావా, సమస్యలు ఉండే వెళ్తున్నావా, అవి ఎక్కువ కాలం ఉండవు, చిరకాలం ఉండవు, అల్పకాలం ఉండబోతున్నాయి. ఆ తర్వాత
కుమార్తెకి నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీకు ఎక్కడైనా బలహీనతలు ఉంటే ఒక చేతులు అక్కడ పెట్టండమ్మా. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరు స్వస్థపరుస్తారు? దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమె అక్కడ మీ చేతులు పెట్టండి. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఎందరైతే దేవా ఈ వర్తమానం విన్నారో, ఎందరైతే దేవా తండ్రి నీ సన్నిధిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ నువ్వు చూస్తూ ఉన్నావు. వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభా విన్న వాక్యం నుడిట్లుగా వాళ్ళు ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభా విన్న వాక్యం నుడిట్లుగా వాళ్ళు ఫలింపచేయండి. భయపడద్దు అని చెప్పావు ప్రభా. భవిష్యత్తు భయం వద్దన్నావు, ఆర్థిక స్థితి భయం వద్దన్నావు, పిల్లల భయం వద్దన్నావు, రేపు ఎలా ఉంటుందన్న విషయం భయపడద్దన్నావు. నీ వెళ్ళే ప్రతి మార్గంలో నీకు వస్తానన్నావు, నీకు తోడుగా ఉంటానన్నావు, నేను సిగ్గుపడనివ్వను అన్నావు, నేనే నీకు సహాయం అని చెప్పావు. కాబట్టి ప్రభా మిమ్మల్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకొని ఈ ప్రజలందరూ ఎదురైతే మీ ప్రార్థనలోకి భావిస్తున్నారు వారందరికీ నూనెట్లో ఫలం తెచ్చేసి విన్న వాక్యం నూనెట్లుగా వాళ్ళు ఫలింపచేసి వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని, వారి గృహాలను బహుగా నువ్వు దీవించమని ప్రార్థన చేస్తున్నాను కదా. అదేవిధంగా నా తల్లి వారి అక్కలను కూడా వినిపించని వాళ్ళు ఎక్కడైతే చేతిని పెట్టారో ప్రభా అక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా అది దేవ తల మొదలుకునే పాదాల వరకు, అది నరాల సమస్య అయినా, అది ఒక బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్య అయినా, అది ఒక లివర్ల సమస్య అయినా, అది ఒక విధంగా దేవతని ఎన్నిపోసుల సమస్య అయినా, అది కాలు నరాల్లో సమస్య అయినా, అది దేవతని లివర్లో కానీ, గుండెల్లో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ, గొంతుకల్లో కానీ, దేవతని చెవుల్లో కానీ, కంటిలో కానీ, దేవ మెడల్లో కానీ, ఎక్కడ ఎటువంటి సమస్యలైనా, ఆ స్త్రీలకు సంబంధించిన సమస్యలైనా, పురుషులకు సంబంధించిన సమస్యలైనా, పిల్లలకు సంబంధించిన సమస్యలైనా నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడే వారి దేహాలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారి దేహాలన్నింటినీ సంపూర్ణమైన స్వస్థత యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడే కలుగును గాక. యేసు నామములో వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాం. యేసు నామములో వారికి ఈలిని ప్రకటిస్తున్నాం. యేసు నామములో వారు స్వస్థపరచబడుతున్నారు. Be healed in Jesus name. Be healed in Jesus name. Be healed in Jesus name. ప్రభా సంపూర్ణ స్వస్థత వారికి ఇవ్వండి. వారి ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నా, ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నా, దేవ కోటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ కోటి సమస్యల మీద జయం ఇవ్వండి. ఆర్థిక సమస్యలు కూడా బాధపడుతున్న వారికి ఆర్థిక సమస్యలను జయం ఇవ్వండి. దేవ ఉద్యోగం లేక, లేదా ఒక వ్యాపారం లేక, దేవ ఇంటిని పోషించుకోలేక, ఇంటిని నడిపించుకోలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. వారికి నూనెట్లో ఫలం ఇవ్వండి. నన్ను ప్రేమించి వారిని ఆస్తి కథగా చేస్తానన్నావు, వారి నిధులు నింపుతానన్నావు. ప్రభా వారి నిధులు నింపండి, వారి ఆస్తి కథలుగా చేయండి, వారి అక్కలు తీర్చండి, వారి కష్టాజితం దీవించండి. దేవా వారి గృహాల్లో ప్రభా ఎవరికైనా రక్షణ లేకుంటే రక్షణ దయచేయండి. వారి కుటుంబాలు ఎవరికైనా బలహీనతతో ఉంటే వారికి స్వస్థత దయచేయండి. అందరిని ఓదార్చండి. మీ ప్రజల కోసం కొత్త ద్వారాలు తెరవండి. మీ ప్రజల కోసం కొత్త మార్గాలు ఏర్పాటు చేయండి. దేవా మార్గాలను సరళం చేయండి. ఇబ్బందికరమైన ప్రతి పరిస్థితుల్లో జయమివ్వండి. వారి గుండె మీద ఉన్న ప్రతి భారాన్ని తీసివేయండి. మనసుకు నెమ్మదివ్వండి. హృదయానికి దేవ ధైర్యమును, బలమును వారికి ఇవ్వండి. నీ యొక్క శక్తితో వాళ్ళు నింపండి. వారి అక్కలను తీర్చి బలపరిచి మీ ప్రజలు ఎటువంటి అక్కలతో వచ్చారు, ఇది జరగాలి, ఇదైతే బాగుండని ఏ ఆశతో వాళ్ళు వచ్చారు, నీ ఆశ నిరాశ కాదన్నావు. నేను విడువడు ఎడబాయినన్నావు, నీకు సహాయం చేయమని నేనే అన్నావు. కాబట్టి ప్రభా నీ ప్రజలకు ఆశ నిరాశగా మారదు. ప్రభా నిశ్చయంగా ముందుగా రాని వచ్చును, నీ ఆశ భంగము కాదు అన్నావు. కాబట్టి ప్రభా నీ ప్రజలకు ఆశ భంగమైపోకుండా ఆ ఆశలన్నిటి నువ్వు నెరవేరుస్తావు. ఈ రోజు కాకుండా రేపైనా దీవిస్తావు అన్న ధైర్యంతో మీ ప్రజలు ముందుకెళ్ళి విశ్వాసంతో అడుగులు వేస్తూ ధైర్యమును, విశ్వాసం విడిచిపెట్టగా ముందుకే సాగిపోయే కృప మీరు దయచేసి బలపరచండి. వరక్కలను కూడా తీర్చి వారి దేహాలకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. అదేవిధంగా తల్లి అర్పణలు అర్పిస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. అర్పణలైనా, దశమ భాగంలో, కృతజ్ఞత అర్పణలైనా, స్వేచ్ఛ అర్పణలైనా దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, దేవుడు నన్ను చూసుకుంటున్నాడు అని దేవుడు ఎందరైతే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవాతని అర్పణలు అర్పిస్తున్నారు వాళ్ళందరినీ చూస్తున్నాం. వారికి రావాల్సిన నూనెట్లో ఫలము వారికి దయచేయము దేవా. దేవ వారి ఆర్థిక స్థితిని కాపుదల వేయండి, మీ పంచి వేయండి. వారి కష్టాజీతం అన్నిలు పోలగని, రోగాలు పోలగని, మెడిసిన్స్ పోలగని, వృధాగా ఖర్చు అయిపోకుండా, అలా దొంగల చేతిలో పడిపోకుండా, దేవ దోపిడిగల చేతిలో పడిపోకుండా, వృధాగా ఖర్చు అయిపోకుండా వారి కష్టాజీతం అంతటి చుట్టూ కూడా నీ గొప్ప పంచి వేసి, యోగు చుట్టూ పంచి వేసినట్లు నీ బిడ్డల యొక్క కష్టాజీతం చుట్టూ పంచి వేసి వారికి, వారి బిడ్డలకు నిలబడడానికి ఇదే సహాయం చేయండి. వారి అక్కలు తీర్చి వారి ఇంకా అంచులంచులుగా పైకి వస్తున్న కృపనిచ్చి వారి అక్కలను తీర్చి బలపరచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను మా ప్రేమ గల తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్త్రీలు వస్తారు, దాని తర్వాత పురుషులు వస్తారు.
అందరూ వచ్చి దేవుని నామాన్ని అర్పించి దేవుని నామాన్ని